హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. ప్రతి సినిమాలో అతను లేని సినిమా ఉండదు, సినిమా లేకుండా అతను ఉండడు. బాబు నాకు అర్జెంట్గా పెద్ద జాతీయ జెండా ఇవ్వు. వేరే కలర్ లేదా? ఇప్పుడు నేను ఎక్కడికైనా ఏ కాలేజీకి వెళ్ళినా కూడా ముందు ఈ గర్ల్స్ వెళ్ళినామండి ఏసేయాలా అని అడుగుతారు. గర్ల్స్ పెద్ద గుంపులేసి ఏసేయాలా అని అడుగుతారు. లంగా పోని నీటితో రద్దయిపోని అంటే కృష్ణవంశీ గారు హీరో డైరెక్టర్ గారండి, హీరో మహేష్ బాబు గారండి, సోనాలి బెంద్రే హీరోయిన్ అండి, రానగర్ గారు ప్రొడ్యూసర్ అండి అన్నాడు. వీడు ఎవడో మాకు వేస్తున్నాడు. చేసిన నాళ్ళు దాదాపు 35 days ఏమో చేశాను. అందరూ అంటే ఆ సినిమాకి ఒక పెద్ద అంటే ఏమంటారంటే ఒక 20-30 కార్లు ఉంటాయి అన్నమాట డైలీ పికప్లు. మీరు చూసే ఉంటారు సినిమా మొత్తం ఫ్యామిలీస్, 10 ఫ్యామిలీస్, పిల్లలు, ఏనుగు, అదొక ఉత్సవం, రోజు ఒక జాతరలాగా. మీ క్యారెక్టర్ పేరు గంగిరెడ్డి అని చెప్పాను కదా, ఆల్మోస్ట్ ఫినిష్ చేసి సబ్జెక్ట్ ఫినిష్ చేసి ఈ సినిమా అయిన తర్వాత మిమ్మల్ని అందరూ గంగిరెడ్డి అని పిలుస్తారు చూడండి అన్నాడు వినయ్ గారు. రాజతరణ్ గారిది ప్రత్యేకంగా ఎందుకు చెప్పాలంటే రాజతరణ్ గారి గురించి ఈ సినిమాలో కొంచెం లవ్ బేస్డ్, కొంచెం కామెడీ బేస్డ్ ఉన్న సినిమాలు ఇప్పటిదాకా చేసుకుంటూ వచ్చారు. తిరగబడ్డ స్వామిలో ఒక డిఫరెంట్ ప్యాటర్న్ లో చూడవచ్చు రాజతరణ్ గారిని. ఇప్పుడు మొన్న హ్యామ ఇష్యూ జరిగింది, దాని నుంచి ఇచ్చేసారని అసోసియేషన్ నుంచి. ఈ రోజున సస్పెన్షన్ డిలీట్ చేయలేదు, బయట నుంచి వస్తున్న ఫోర్సెస్. అంటే మీరు ఆ అమ్మాయి నా జీవితంలో మర్చిపోలేని రోజు ఒక రోజు ఉందండి. ఆ రోజు ఏంటంటే మెగాస్టార్ గారు వచ్చారు, మైక్ తీసుకున్నారు, ఒక మాట అన్నారండి. నేను ఇంకోసారి సినిమా చూడాలంటే అది మా బన్నీ కోసం కాదు, మా రఘు కోసం చూస్తాను పెద్ద కాంప్లిమెంట్ అండి అది అన్నారు. మన హరిహర వీరమలు కూడా మళ్ళీ స్టార్ట్ అవుతుంది. అవును, 20 days వర్క్ ఏదో బ్యాలెన్స్ ఉంది. నటించడం తప్ప నాకేమీ తెలియదండి జీవితంలో. అలా నటిస్తూ సెట్స్ మీదే పోవాలని కోరిక నాకు. ఇది డ్రామాటిక్ అనుకోవద్దు దయచేసి అందరూ కూడా, నా కోరిక అది. చాలామంది చెప్తారు, అది నా నిజంగా నా మనస్ఫూర్తిగా చెప్తున్న మాట ఇది. హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. వెల్కమ్ టు మై స్పెషల్ ప్రోగ్రామ్ మై స్పెషల్ టచ్. నిజంగా ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఉన్న గెస్ట్ నిజంగా స్పెషల్ గెస్ట్. ఎందుకంటే 100 సినిమాలు చేసిన ఇప్పటికీ సినిమా ఇండస్ట్రీ అతని వెంట పెట్టి మరీ డేట్స్ తీసుకుని ప్రతి సినిమాలో అతను లేని సినిమా ఉండదు, సినిమా లేకుండా అతను ఉండడు. అద్భుతమైన క్యారెక్టర్లు, ఎన్ని సినిమాలు చేసినా బోరు కట్టకుండా ఎప్పటికప్పుడు కొత్తగా కనిపించడం అన్నదే ఈ యాక్టర్ తాలూకా స్పెషల్ టచ్. ఆ యాక్టర్ ఎవరో కాదు, ద మోస్ట్ సెలబ్రేటెడ్ ఆర్టిస్ట్ యాక్టర్ రఘుబాబు ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. మనం ఆయన్ని సాధారణంగా ఆహ్వానిద్దాం. వెల్కమ్ రఘుబాబు గారు, వెల్కమ్. థ్యాంక్ యూ సార్. నన్ను మీ షోకి పిలిపించినందుకు హిట్ టీవీ తరఫున చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మీ దీవెనలు ఎప్పటికీ కావాలి మీ రఘుబాబు. కాదు, అసలు ఇన్ని 450 సినిమాలు కంప్లీట్ చేసి ఈ రోజు కూడా స్టిల్ ప్రతి సినిమాలోని మీరు లేకుండా సినిమా ఉండదు, సినిమా లేకుండా మీరు ఉండరు. అసలు ఈ ప్రయాణాన్ని మీరు ఎట్లా మేనేజ్ చేస్తున్నారండి? నేనంటూ ప్రత్యేకంగా మేనేజ్ చేయటం ఏమీ లేదండి అసలు. యాక్చువల్గా నాకు తెలియదు, అసలు నేను యాక్టర్ అవుతానని ఎప్పుడు అనుకోలేదు నా జీవితంలో. మీ అందరు తెలిసిన విధంగా, ప్రేక్షకులకు తెలిసిన విధంగా గిరిబాబు గారు, నాన్నగారు యాజ్ ఎ ప్రొడ్యూసర్గా, హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, కమెడియన్గా, విలన్గా, డైరెక్టర్గా మీ అందరికి సుపరిచితులు. రైట్ ఫ్రమ్ 1973 నుంచి ఈరోజు వరకు నాన్నగారిని మీరు అందరూ ఆశీర్వదిస్తూనే ఉన్నారు.
నాన్నగారికి ఇప్పుడు 82 రన్నింగ్ అనమాట. తెలియదండి, మా ఓన్ ప్రొడక్షన్ హౌస్ ఉండేది. ఆ ప్రొడక్షన్ హౌజు 1977లో స్టార్ట్ చేశారు నాన్నగారు, దేవతలారా దీవించండి అనే సినిమాతోటి. అది కూడా ఒక వినూత్న ప్రయోగం. ఏంటంటే ఆ సినిమా బ్లాక్ అండ్ వైట్ సినిమాస్కోప్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ఏషియా. బ్లాక్ అండ్ వైట్లో సినిమాస్కోప్ ఫస్ట్ టైం నాన్నగారు ట్రై చేసిన ఫస్ట్ ఇది అనమాట. అది ఎంత సూపర్ హిట్ అయిందని ప్రేక్షక దేవులు అందరికీ తెలుసు. పెద్ద హిట్, సూపర్ డూపర్ హిట్. అది ఒక సెన్సేషనల్ హిట్ ఆ రోజులు. అలాగే నాన్నగారు తీసిన సినిమాలు సింహగర్జన కానివ్వండి, భారీ బడ్జెట్ సినిమా. తర్వాత మా చిన్న బ్యానర్లో మాధవి చిత్రాన్ని మా సిస్టర్ కన్సర్న్లో దానిలో తీసిన ముద్దు ముచ్చట, సంధ్యారాగం. అలాగే కీర్తిశేషులు కోగంటి కేశవరావు గారు అనే డిస్ట్రిబ్యూటర్ బ్రహ్మరామ గారి ఫిలిమ్స్, వాళ్ళ బ్యానర్లో నాన్నగారు పార్ట్నర్గా చేరి అది మెరుపుదాడి అనే ఒక సంచలనాత్మక సినిమా. అది కూడా అది సుమను భానుచంద్ర హీరోస్. అది కౌబాయ్ సినిమా. అట్లా అది ఒక సెన్సేషనల్ ఫిల్ము. ఆ ఇయర్లో వన్ ఆఫ్ ద హైయెస్ట్ కలెక్టెడ్ ఫిల్మ్స్ అనమాట అది. అట్లా ఆ సినిమా. దాని తర్వాత రణరంగం అనే ఒక పెద్ద బడ్జెట్ ఫిల్ము, భానుచంద్ర సుమలతో వీళ్ళతో చేసిన సినిమా. తర్వాత కొంత గ్యాప్ ఇచ్చి మా తమ్ముడిని హీరోగా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది, ఇంద్రజిత్ అనే సినిమా. అప్పటి వరకు నేను నాన్నగారికి కోఆర్డినేటర్గా పనిచేస్తూ ఉండేవాడిని, ప్రొడ్యూసర్గా. సో ఆల్ ఆఫ్ ద సడన్ ఏంటంటే నేను ఎప్పుడు యాక్టర్ అవుదామని నాకు కోరిక లేదు, ఆ ఇంట్రెస్ట్ లేదు. బై ఆల్ మీన్స్ ఏంటంటే నేను బెంగళూరులో కన్నడ సినిమాలు చేశాను, నా ఓన్ ప్రొడక్షన్. అంటే మా మావయ్య గారి సహకారంతో. మీ సుపరిచితులు మీ అందరికీ కమిడియన్ సుధాకర్ గారు, మా ఆహుతి ప్రసాద్, కీర్తిశేషులు, అలాగే ఇంకొక హరిప్రసాద్, శివరంజని హరిప్రసాద్, తను కూడా కీర్తిశేషులు, నేను నలుగురం కలిసి పోలీసు భార్య అని తెలుగులో సినిమా వచ్చింది. నరేష్, కాటగడ ప్రసాద్ గారు, చాలా పెద్ద హిట్ తెలుగులో. అదే సినిమాని మేము రీమేక్ చేసాం కన్నడలో. మామయ్య గారి సహకారంతో ఒక బ్యానర్ స్థాపించి అదొక పెద్ద సెన్సేషనల్ హిట్ అనమాట. అంటే కన్నడలో మామూలుగా కాదనమాట. ఒక విధంగా చెప్పాలంటే 25 వీక్స్ తెలుగులో 100 days ఆడింది. సిల్వర్ జూబ్లీ 4 సెంటర్స్ అనమాట. అదొక ట్రెమెండస్ హిట్ అనమాట. ఒక సెన్సేషనల్ హిట్. ఒక కన్నడ పరిశ్రమ రెవెన్యూ బడ్జెట్ ఇదే మార్చేసింది, సినిమా బడ్జెటే. అలాంటి ఒక సినిమా చేసాం అక్కడ. అదృష్టంగా కొద్దీ ఆ సినిమా పెద్ద హిట్ అయింది. తర్వాత మళ్ళీ మధురానగర్లో అని కోడి రామకృష్ణ డైరెక్షన్ భార్గవ చేశారు. ఆ సినిమాని రీమేక్ చేశాం. అప్పట్లో ఒక సూపర్ స్టార్ మాలశ్రీ, మన తెలుగు అమ్మాయి, ఆ అమ్మాయి హీరోయిన్ అనమాట. అక్కడ పెద్ద హీరోయిన్ ఆ రోజులో 1990లో. అంటే ఒక లేడీ సూపర్ స్టార్ అనమాట. ఒక లేడీ అమితాబ్ బచ్చన్. అలాగే మన తెలుగులో డైనమిక్ లేడీ విజయశాంతి గారు, సూపర్ స్టార్ విజయశాంతి గారు. అలా కలబోసుకున్న ఒక ఇమేజ్ ఆ అమ్మాయికి కన్నడలో ఉండింది. సో అట్లా ఆ అమ్మాయికి పెద్ద సూపర్ హిట్ ఇచ్చాం అప్పుడు ఆ రోజుల్లో. అదే అట్లా సాయి ప్రకాష్ గారని మన తెలుగు ఆయన కూడా అక్కడ పెద్ద సూపర్ హిట్స్ అనమాట. ఆ సినిమా కూడా ఆ సినిమానే డైరెక్టర్ అయినా ఈయన ఈఎంఐ హీరోయిన్, మేమంతా ప్రొడ్యూసర్స్ ఆ సినిమా వరకు. దాని తర్వాత సినిమాలో మధురానగర్లో అని చెప్పాను కదా, ఆ సినిమాలో తెలుగులో క్యారెక్టరు సుధాకర్ కన్నడలో నేను చేయించాను, ఇంట్రడ్యూస్ చేశాను. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ రాజకోటి గారు మన తెలుగు, వాళ్ళని కన్నడలో మ్యూజిక్ డైరెక్టర్గా ఇంట్రడ్యూస్ చేసింది కూడా మేమే, నా బ్యానర్లోనే. అలాగా శశికుమార్ అని కొంతకాలం ముందు ఎంపీగా కూడా చేశాడు, హీరో. శశికుమార్ మన తెలుగు సినిమాలు కూడా కొన్ని సినిమాలు చేశాడు. అతన్ని అంటే అతను క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చిన్న చిన్న వేషాలు. అంటే హీరో శ్రీకాంత్ గారు హీరో అవ్వకముందు చేశారు చూడండి, అలాంటి క్యారెక్టర్స్ శశికుమార్ చేస్తూ ఉండేవాడు అనమాట. అతన్ని హీరో చేసింది మేమే. ఏది ఈ పోలీసు భార్య. అతని తర్వాత చాలా పెద్ద హీరో అయిపోయాడు ఆయన. అలాగే సాయి ప్రకాష్ గారు పెద్ద హీరో, పెద్ద డైరెక్టర్ గారు. ఈయన మాలశ్రీ గారు
సూపర్ స్టార్. ఇక అక్కడి నుంచి దాదాపు 10-12 సంవత్సరాలు ఏలింది కన్నడ ఇండస్ట్రీని. ఓకే. అట్లా మంచి సినిమాలు చేసాం. తర్వాత ఏంటంటే రీమేక్ సినిమాలు చేయకూడదని బ్యాన్ చేశారు అక్కడ కన్నడలో. ఓకే. అందువల్ల ఏంటంటే అంటే తెలుగు వాళ్ళు వచ్చి ఇట్లు కొట్టేస్తున్నారు అక్కడ. అంటే రామానాయుడు గారి దగ్గర నుంచి మన మూవీ మొగల్ రామానాయుడు గారి దగ్గర నుంచి మా చాలామంది, అంటే మన పుట్టింటి పట్టుచీర తీశారు ప్రొడ్యూసర్ గారు, అవును ఆయన, మన గోపాల్ రెడ్డి గారు, ఈవివి గారు, కేఎస్ఆర్ దాస్ గారు, ఇంకా 2-3 ప్రొడ్యూసర్స్ ఉన్నారనమాట. అందరూ అక్కడికి వచ్చి రీమేక్స్ స్టార్ట్ చేసి మంచి మంచి సినిమాలు చేశారు. పుట్టింటి పట్టుచీర, జీవంతరంగాలు, తెలుగులో మాలశ్రీ మామశ్రీ అంటే మామశ్రీ ఉషాకిరణ్ వాళ్ళది. అది కూడా మన ఆవుత్ ప్రసాద్, హరిప్రసాద్ చేశారు. అది మంచి హిట్ అనమాట. అది కూడా సేమ్ మాలశ్రీ అండ్ శశ్ కుమార్ కాదు, సునీల్ చనిపోయాడు చూడండి యాక్సిడెంట్లో, అతను కన్నడ హీరో. సో అతను హీరో అనమాట, మాలాశ్రీ హీరోయిన్. అది ఇద్దరు ఆవుతు ప్రసాద్, హరిప్రసాద్ చేశారు మా 2 సినిమాలు అయిపోయాక. అట్లా సెన్సేషన్. అప్పటికి కూడా నాకు యాక్ట్ చేద్దాం నేను అసలు ఊహ కూడా లేదు. అదే మీరు ఇన్ని సినిమాలు చేసినప్పుడు కూడా ఒక క్యారెక్టర్ చేద్దాం. ఇప్పుడు మధురా నగర్లో 4 క్యారెక్టర్లు, 4 బాయ్స్ హీరోస్. నేను నిజంగా యాక్ట్ చేయాలనుకుంటే ఆ 4గురిలో ఒకరికి చేయొచ్చు కదా. సో అలాంటి ఉద్దేశం లేదు యాక్చువల్గా. కానీ అనుకోకుండా ఏంటంటే ప్రొడ్యూసర్ గానే ఉండిపోదాం అనుకున్నారు. మా తమ్ముడు మంచి హీరో అవుతాడు, నేను మంచి ప్రొడ్యూసర్ గా మిగిలిపోవాలని కోరిక. నాన్నగారు డేట్లు నేనే చూస్తున్నవాడు అప్పట్లో. సో నాన్నగారు డేట్లు చూసుకుంటూ, తమ్ముడు సక్సెస్ అయితే తన డేట్లు కూడా చూసుకుంటూ మంచి సినిమాలు ప్రొడ్యూస్ చేస్తూ మా బ్యానర్లో చేద్దాం అనుకున్నాం. అట్లా స్టార్ట్ అయింది జర్నీ, సినిమా జర్నీ. సో చదువు కూడా మధ్యలోనే ఆపేశానండి. ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్లోనే ఆపేశాను. అదే ఇట్లా డైవర్ట్ అయిపోయాను. అదే కదా మరి బిజినెస్ కదా. అవును, నాన్నగారికి తమ్ముళ్ళు అన్నలు ఎవరు లేరు. సో హ్యాండిల్ చేయడానికి అందుబాటులో చేయలేదు. సో నేను అనుకోకుండా అట్లా డైవర్ట్ అవ్వాల్సి వచ్చింది మా ఓన్ ప్రొడక్షన్ కంపెనీలోకి. అట్లా. కానీ మరి ఈ యాక్టర్ అవడం అన్నది, అసలు పూర్తిగా ఒక ప్రొడ్యూసర్ యాక్టర్ అవడం అన్నది చాలా విచిత్రమైన పరిణామం. నాకు తెలిసి ఏ లాంగ్వేజ్ లోని అది జరగలే. యాక్టర్స్ ప్రొడ్యూసర్లు అయిన వాళ్ళు ఉన్నారు, బట్ ప్రొడ్యూసర్లు యాక్టర్లు అయిన వాళ్ళు నాకు తెలియదు. అది ఎలా జరిగింది అన్నదే ఇప్పటికీ $1 మిలియన్ క్వశ్చన్. అది అంటే 1990లో మేము తీసిన సినిమా ఇంద్రజిత్తు, అది తమ్ముడితో తీసాం. పెద్ద బడ్జెట్ ఫిల్మ్ అది. అది ఆల్మోస్ట్ 1990లో ఒక కొత్త హీరో మీద 50 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు నాన్నగారు. 50 lakhs 1990లో. ఐఎమ్ టాకింగ్ అబౌట్ 35 years ఆల్మోస్ట్. అవును, 30 సంవత్సరాల ముందు 50 లక్షల రూపాయలు అంటే బడ్జెట్. అది ఇప్పుడు ఈ కింద లెక్కేసుకుంటే ఒక 500 crores లెక్కేసుకోవచ్చు. అంత బడ్జెట్ అనమాట. సో అది నిజంగా సాహసమే. నాన్నగారు మొదటి నుంచి అదే అలవాటు అనుకోండి. నాన్నగారికి బాగా డేరింగ్ స్టెప్స్ ఉంటాయి నాన్నగారి. కృష్ణ గారు బాగా క్లోజ్గా ఉండేవారు నాన్నగారితో పాటు. నాన్నగారు కూడా చాలా వాళ్ళ కన్సర్న్లో, పద్మాలయ కన్సర్న్లో కానీ గిరిబాబు గారు లేని సినిమా లేదు పద్మాలయలో. కృష్ణ గారు అయితే ఇది ఎవరెవరు ఆర్టిస్టులు అని అడుగుతారు మామూలుగా సినిమా చేస్తుంటే. జనరల్గా ఉంటారు ప్రభాకర్ రెడ్డి గారు, గుమ్మడి గారు, నాన్నగారు, మొత్తం యాజ్ ఇట్ ఈజ్ గా ఉంటారు అనమాట. ఒకవేళ ఎప్పుడున్న క్యారెక్టర్ లేకుండా ఏదైనా అయితే గిరిబాబేడే, గిరిబాబు రాలేదు అని అడుగుతారు. అట నా చెప్పేవారు నాన్నగారు. ఇలాంటి దానిలో అంటే ఇక మరీ ఏ క్యారెక్టర్ లేకుండా చూసి 2-3 days క్యారెక్టర్ అయినా సరే ఆయన ఉండాలి అని చెప్పి అలా అంత మంచి స్నేహం వాళ్ళది. అట్లా అనమాట. అలా జరుగుతుండే రోజుల్లో. కృష్ణ గారితో సింహగర్జన సినిమా భారీ బడ్జెట్ సినిమా. ఆ రోజుల్లో 30 లక్షలు 1979లో 30 lakhs అనమాట. 90లో తమ్ముడితోటి చేసిన సినిమా బాగా ఆడింది. కుర్రాడు కూడా మంచి పేరు వచ్చింది. కాకపోతే మనకి తీసుకురావాల్సిన రెవెన్యూ రాలేదు. అప్పటి డిస్ట్రిబ్యూటర్స్ కూడా కొద్దిగా చేరేయాల్సిన డబ్బు మనకు చేర్చలేదు సరిగ్గా. కొంచెం ఆ విధంగా మనం బాగా దెబ్బతినాల్సి వచ్చింది కమర్షియల్గా. నాన్నగారు కూడా ఏంటంటే ఈ రెవెన్యూ కలెక్ట్ చేసే విషయంలో బాగా వీక్. అంత గట్టిగా అడిగి
ఫోర్స్ చేసి తీసుకునే టైప్ కాదు నాన్నగారు. బుద్ధి తీసుకుని అట్లా కాదు అసలు, ఇది సాఫ్ట్ క్యారెక్టర్ అనమాట. సరే ఇక అప్పటికి నా వయసు కూడా చాలా చిన్నది. సో ఏదైతే సినిమాని అయితే బయటికి నెట్టగలిగాం కానీ నష్టాన్ని పూడ్చుకోలేకపోయాం. ఆ ఎఫెక్ట్ బాగా దెబ్బతీసింది. సో ఏంటంటే మాకున్న ప్రాపర్టీస్ అన్ని అమ్మి నాన్నగారు చాలా హానెస్ట్గా ఆ సినిమా రిలీజ్ అప్పుడు నాన్నగారు చాలా ఇబ్బంది పడ్డారు. అంటే ఆల్మోస్ట్ 33 lakhs డెఫిసిట్లో ఉండేది. కానీ కొంతమంది కొన్ని డిపార్ట్మెంట్స్ అంటే ఫైటర్స్ యూనియన్ కావచ్చు, కెమెరా డిపార్ట్మెంట్ కావచ్చు, ప్రసాద్ ల్యాబ్, మన జమినీ కిరణ్ గారు, వాళ్ళందరూ కూడాను నాన్నగారి మీద ఉన్న గుడ్ విల్ తోటి ఎల్లుండి సినిమా రిలీజ్ అంటే ఈరోజు ఏం చేస్తాం, డబ్బు రాకపోతే సినిమా ఆపకూడదు, రిలీజ్ చేయాలి, ప్రెస్టేజ్ ఇష్యూ. అలా రిలీజ్ చేస్తాడులే, ఎవరి కోసం రిలీజ్ చేస్తాడులే అని సగం తీసుకొచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. డబ్బు 25% తీసుకొచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. సరే ఏదైనా కానివ్వండి, అది మా బ్యాడ్ లక్. అంటే గుడ్ విల్ కూడా ఒక్కొక్కసారి మైనస్ అవుతుంది అన్నదానికి ఇదే నిదర్శనం కదా. అంతే, అలా అనుకోవాలి ఒక్కోసారి. మా టోటల్గా ఏంటంటే మా బ్యాడ్ లక్ అనుకోవాలి. సో ఆ విధంగా ఏంటంటే సినిమా రెవెన్యూ బాగానే, అంటే కొన్న వాళ్ళకి వాళ్ళ డబ్బులు వాళ్ళకి వచ్చినాయి కానీ 10 రూపాయలు వాళ్ళకి మిగిలింది. కానీ మా వరకైతే బాగా నష్టపోయాము. అది నాన్నగారు ఏంటంటే అది ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకొని సినిమా రిలీజ్ చేయడం జరిగింది. ఆ 33 లక్షల రూపాయలు డెఫిసిట్ అనేది మామూలు డెఫిసిట్ కదా అప్పట్లో. సో మాకున్న మెడ్రాస్లో నాన్నగారు ఏదైతే సంపాదించారో 20-25 years అవి మొత్తం అమ్మేసి హానెస్ట్గా ఆల్ డిపార్ట్మెంట్స్కి ఎవ్వరికి కూడా రూపాయి బ్యాలెన్స్ పెట్టకుండా విత్ ఇంట్రెస్ట్ పే చేశారు. చరిత్ర ఇది నిజంగా. ఇది నేను గొప్పగా చెప్తాను కూడా, చెప్తా కూడా. అంటే జనరల్గా ఎవరు చేయరు. మాదే ఐపీ పెట్టేస్తారు కావాలని చెప్తున్నాను. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎవరిని పట్టించుకోరు, దానికి వేరే కథలు ఉంటాయి. కానీ నాన్నగారు అయితే ఆ విషయంలో ఒకటే చెప్పారు, ఒక్కడు కూడా మన ఇంటికి రాకూడదు, ₹1 నాకు బ్యాలెన్స్ ఉంది సార్ అని మన గేట్ దగ్గర వచ్చి అడగకూడదు, గుర్తుపెట్టుకో, గట్సాల్. ఇక్కడికి వచ్చిన మనం సంపాదించింది ఏం లేదు, ఊరి నుంచి వచ్చినప్పుడు అలాగే వెళ్ళిపోదాం కావాలంటే ఊరికి. కానీ ఎవరికి కూడా నా ₹1 బ్యాలెన్స్ అని చెప్పి ఎవరు నన్ను అడగకూడదు, నువ్వేం చేస్తావు నాకు తెలియదు. సో ఆ విధంగా ఉన్నది మొత్తం క్లియర్ చేసేసి ఆ టైంలో మీరు అడిగిన క్వశ్చన్కి నేను ఇంత చెప్పాల్సి వచ్చింది. చెప్పాలి. ఆ టైంలో ఏంటంటే బాగా మేము కమర్షియల్గా బాగా వీక్ అయిపోయాం, ఆర్థికంగా బాగా. అంటే ఒక విధంగా చెప్పాలంటే 2 సినిమాలు, అంటే తమ్ముడు సినిమా, కన్నడ సినిమా, 2 సినిమాలు చేస్తూ ప్రొడ్యూసర్గా ఒకే రోజు 2 సినిమాలు, ఒకటి బెంగళూరులో, ఒకటి హైదరాబాద్లో, చెన్నైలో 2 సినిమాలు హ్యాండిల్ చేసామండి. అంటే మార్నింగ్ ఫ్లైట్ బెంగళూరు వెళ్ళి అక్కడ పనులు చూసుకుంటూ, అఫ్కోర్స్ మన ఆవుతి ప్రసాద్, హరిప్రసాద్ గారు వాళ్ళిద్దరు అక్కడ ఉండేవారు. కానీ కొంచెం ఫైనాన్షియల్గా ఇష్యూలు, అంటే మామయ్య గారు కదా సహకారం, కొంచెం నేను కూడా వెళ్ళేసి కొద్దిగా కూర్చొని అది చేసుకుంటూ మళ్ళీ నైట్ ఫ్లైట్ గారికి వచ్చేసి ఇక్కడ తమ్ముడు సినిమాలు, ఆ సినిమా సంబంధించిన పనులు, తలకోనలో కూడా షెడ్యూల్ ఉండేది, అట్లా ఆ పని కూడా చేసుకుంటూ ఒక్కొక్కటి ఫినిష్ చేసుకుంటూ సినిమా ఆల్మోస్ట్ ఇక ఇంద్రజిత్ సినిమా వచ్చేసరికి బాగా డెఫిసిట్లు పడిపోయాం. రిలీజ్ అంటే కంప్లీట్ చేయడం కూడా బాగా ఫైనాన్షియల్ సపోర్ట్ లేకపోయింది. నాకు వచ్చిన ప్రాఫిట్ పెద్ద హిట్ అని చెప్పాను కదా, ఆ ప్రాఫిట్స్ కూడా దీనిలో వేసేసి, సో అట్లా ఆ విధంగా ఏంటంటే సినిమా మొత్తం రిలీజ్ చేయగలిగాము. సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రాపర్టీస్ అమ్మేసి మొత్తం క్లియర్ చేయడం కూడా జరిగింది. అట్లా బాగా కమర్షియల్గా వీక్ అయినప్పుడు వేరే అవకాశం అందుబాటు ఏది లేకపోయింది. అంటే ఇప్పుడు నేను చదువుకోలేదు, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉద్యోగం చేద్దామంటే ఏం చేయాలి? మనకు తెలిసిన విద్య సినిమా ఒకటే. ఏం చేయాలి? సినిమాలో ప్రొడ్యూస్ చేయాలి. ప్రొడ్యూస్ చేయడానికి ఇన్వెస్ట్మెంట్ కావాలి. ఇన్వెస్ట్మెంట్ చేయడానికి డబ్బు లేదు. అనుభవం ఉంది కానీ డబ్బు లేదు. ఆ టైంలో నాన్నగారి ద్వారా వచ్చిన ఒక మంచి గుణమే అనుకుంటున్నా అది. ఎవరిని కూడా మేము వెళ్ళి చేయి చాచి అడిగింది లేదు, ఎప్పుడూ లేదు.
అలాగే కాదు, మీకు అంత గుడ్ విల్ గిరిబాబు గారికి ఇండస్ట్రీలో బ్రహ్మాండమైన గుడ్ విల్, సూపర్ హిట్లు తీశారు. ప్రతి బ్యానరు ఫ్లాప్స్ తీసాయి, ప్రతి బ్యానరు డబ్బులకి ఇబ్బందులు పడ్డాయి. ఇండస్ట్రీలో ఫ్లాప్ తీయని బ్యానర్ ఏముంది ఆఫ్ కోర్స్ కదా. బట్ మీకున్న గుడ్ విల్ తో ఈ పెద్ద హీరోలు, ఆ రోజున కృష్ణ గారు కానీ, సోహన్ బాబు గారు కానీ, ఆ రోజున హీరోలు కృష్ణరాజు గారు కానీ, వాళ్ళని ఎవరితోని సినిమా చేద్దాము మళ్ళీ కోలుకోవడానికన్నా ప్రయత్నం జరగలేదండి? ఆ తత్వం లేదు నాన్నగారికి. అసలు పెద్ద హీరోల దగ్గరికి వెళ్ళి ఎవరు చేయరండి, నాన్నగారు అడిగితే చేస్తారు. అదే అడుగుతున్నాను. డెఫినెట్ చేస్తారు, చేస్తారు. అసలు అడిగేవారు కాదు నాన్నగారు. అడగలేదు. ఎవరిని అడగలేదు. మరి ఎలా కోలుకుందాం అనుకున్నారు? అంతే ఇక, అంటే ఫుడ్ లేకుండా అయితే ఏం లేదు. నాన్నగారు సంపాదించి 20 సంవత్సరాలు కష్టపడి సంపాదించింది పోయింది. అదే సరే, నెక్స్ట్ మేమేం చేయాలనేది మాకు అర్థం కాని పరిస్థితి. పిల్లలుగా మీకు అర్థం కాని పరిస్థితి. అంటే నాన్నగారు ఏంటంటే ఈజ్ టోటల్గా చెప్తుండారు అనమాట. ఏదైనా చిన్నది ఏదైనా ప్లాన్ చేద్దాం, చిన్న సినిమా ఏదైనా ప్లాన్ చేద్దాం, కొంచెం ఆగండి, కొంచెం తట్టుకొని మనం మళ్ళీ ప్రొడ్యూస్ చేద్దాం, ఇలా హోప్ ఉంటుంది కదా ఎవరికైనా సరే. సో ఆ హోప్లో ఉంటున్న టైంలోనే నాకు మన వంశీ గారు, పెద్ద వంశీ గారు, ఆయన అంటే చాలా ఇష్టం నాకు. బాపు గారు, రమణ గారు, సరే ఆయన అంటే వాళ్ళంతే ఎవరికి ఇష్టం ఉండదు, డెఫినెట్గా ఉంటుంది. నా అదృష్టం ఏంటంటే ఆయన మంచి ఫ్రెండ్ అయ్యారు అండి ఆ టైంలో, వంశీ గారు. ఆ టైంలో ఆయనతో పాటు సరదాగా తిరుగుతుండేవాడు అనమాట. ఆయన ఆర్ట్ అన్నా, ఆయన థాట్స్ అన్నా నాకు చాలా ఇష్టం. బాపు రమణ గారి దగ్గర కూడా తీసుకెళ్లారు వంశీ గారు ఒకసారి. నా అదృష్టం కొద్దీ మహానుభావులతో ఇద్దరితోటి 1 గంటన్నర 2 గంటలు స్పెండ్ చేయడం కూడా జరిగింది నాకు. మెడ్రాస్లో ఉండేటప్పుడు, బెస్తనగర్లో ఉండేటప్పుడు. సో అట్లా తిరుగుతున్న టైంలో నువ్వు టీవీ సిరీస్ అయినా చేయొచ్చు కదా అనేవారు. దానికి ముందు ఆది గురువు ఎవరంటే దివంగతులు, కీర్తిశేషులు, మా గురువు గారు, ఛానల్ ద్వారా చెప్పుకుంటున్నాను అనమాట, సత్యారెడ్డి గారు, డైరెక్టర్, ప్రొడ్యూసర్. ఆయన మెయిన్ అండి. నేను నటుడవడానికి మెయిన్ కారణం ఆయన, సత్యారెడ్డి గారు. మామూలుగానే ఊరికి సరదాగా అంటుండేవాళ్ళం. 1990లో మా సినిమా చేసేటప్పుడే నేను డబ్బింగ్ సినిమాలు స్టార్ట్ చేస్తుండేవాడిని. నా డబ్బింగ్ సినిమా కూడా ఆయన కొన్నారు. ఆ టైంలో వాళ్ళ ఇంటికి వెళ్తుండేవాడిని, సరదాగా కూర్చుంటుండేవాడిని. సోకాల్డ్ ఇప్పుడు మన జాకీ, ఆర్టిస్ట్ జాకీ ఉన్నాడు కదా, సినిమాలు కూడా ఎక్కువ సినిమాలు చేస్తూనే ఉన్నాడు. టీవీ సీరియల్లో బాగా ఫేమస్. మన హరిత హస్బెండ్ జాకీ, నేను, శ్రీమాన్ అని మన ప్రకాష్ రెడ్డి గారి ప్రొడ్యూసర్, ప్రకాష్ రెడ్డి గారి కొడుకు, కేఎస్ రెడ్డి తమ్ముడు కొడుకు అనమాట. అవును, ఆయన ఆకురాడు. తర్వాత నర్రా శ్రీనివాస్ అని రెగ్యులర్ సినిమాలు చేస్తున్నాడు కదా, నర్రా శ్రీనివాస్ ఇప్పుడు బిజీ ఆర్టిస్ట్. మన పవన్ కళ్యాణ్ గారి సినిమాల్లో చాలా సినిమాలు చేశాడు, చంద్రబాబు గారి సినిమాల్లో చాలా సినిమాలు చేశాడు, అందరూ తెలుసు ఆయన. అతను ఫ్యూజీ నాగరాజ్ అనే ఒక హీరో, అతను కొసరాజు రాజేంద్ర అని చనిపోయాడు. ఆయన ప్రొడ్యూసర్ యాక్చువల్గా. సామ్రాజ్యం అనే ఒక సినిమా చేశాడు అప్పట్లో, మమ్మూటి హీరో. మేమందరం హీరోస్, 2 కొత్త హీరోయిన్స్, 6 హీరోస్, 2 కొత్త. నేను చేయనన్నా, నాకు ఇంట్రెస్ట్ లేదు, బలేవాడు అన్నా. అసలు నాకు ఇంట్రెస్టే లేదు, నాకెందుకు వచ్చింది అని. చాలా దూరం ఉన్నా నేను ఆర్టిస్ట్, దీనికి నా ఊహల్లో కూడా లేదని చెప్పా. లేదు రోయ్, నువ్వు డెఫినెట్గా చేయాలి, నీలో ఆర్టిస్ట్ ఉన్నాడు అన్నాడు. ఏమో తెలియదండి, అసలు నేను పట్టించుకుని కూడా లేదు. ఒకరోజు ఆంధ్రజ్యోతి పేపర్లో సగం ఆ పేజ్ అడ్వర్టైజ్మెంట్ వచ్చి పొద్దున్న నిద్రలేపి ఇలా చూపించాడు వాడు మేనేజరు. దానిలో తలకాయ నాది ఉంది. నాకు ఎదిరిపోయాను, ఇలా చూసి ఏంటయ్యా ఇది అన్నాడు. అన్న తీసుకొని రమ్మంటాడు. నేను ఏంటయ్యా తీసుకొచ్చేది, నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పాను, ఎందుకే సార్ ఇలా నా నక్కకుండా అన్నాను. నాకు తెలియదు, బండి పంపించారు రమ్మంటున్నారు అని చెప్పి వెళ్ళాను. అన్న ఏంటన్నా ఇది, ఏం లేదా, నువ్వు చేస్తావు, ఇలా ఆర్టిస్ట్ ఉన్నాడు, నువ్వు చెయ్యాలి అంతే, నా కోసం చేయరా అని. అసలు అట్లా ఉండేది అనమాట. ఆయన నాకు షాక్ అయ్యాను. నేను అసలు ఎందుకు ఇట్లా అనుకుంటున్నాడు ఈయన నా గురించి అని. నేను ప్రొడక్షన్ చూసేవాడు కదా, నేను చేయనంటే చేయననేవాడిని. సినిమా షూటింగ్ హైదరాబాద్ రా, ఓ పని చేయరా, నాకు కొంచెం ప్రొడక్షన్ చూసి పెట్టరా అన్నాడు.
ప్రొడక్షన్ చూసి కావాలంటే చూసి పెడతాను, యాక్టింగ్ మాత్రం చేయను అన్నాను. సరే ఓకే అని అన్నాడు. హైదరాబాద్ వచ్చే ముందు మధ్య మధ్యలో పిలుస్తాను రా, అలా వచ్చి ఒక సీన్ యాక్ట్ చేసి వెళ్ళాను వాడు. అన్న వదలవా నన్ను అనేవాడిని. వదల బొమ్మలు అరే చేయరా ఆయనకి ఏం అవసరం అండి నన్ను అలా చేయడం? నిజంగా అలా అనిపించింది. ఏం అవసరం ఈయనకి నన్ను అంత బతిమలాడాల్సిన అవసరం ఏంటి? సరే నన్ను చేస్తాను అన్న, ఓకే అన్నా. నాకు తెలియదండి, ఎలా చేశాను కూడా తెలియదు, నాకు గుర్తులేదు. నాకు మధ్య మధ్యలో పిలిచేవాళ్ళు, ఆ ప్రొడక్షన్ చూసుకుంటున్నప్పుడు మేకప్ వేసేవాళ్ళు, డ్రెస్ వేసుకునేవాడిని, వెళ్ళేవాడిని, చెప్పమని డైలాగ్ చెప్పేసేవాడిని, వచ్చేసేవాడిని. ఇన్వాల్వ్మెంట్ లేదు, తెలియదు నాకు. తీరా ఫస్ట్ కాపీ వచ్చిన తర్వాత చూస్తే నేను చేసిన దాన్ని కూడా బాగా నవ్వారంట థియేటర్లు జనాలు. ఓకే. తర్వాత ప్రివ్యూ వేసిన తర్వాత మా నాన్నగారు, సత్యనారాయణ గారు, అందరు ఫ్రెండ్స్ కదా, గుమ్మడి గారు, మురళీమోహన్ గారు, వీళ్ళందరూ మావాడు యాక్ట్ చేశాడు చూడండి అని చెప్పి, నాన్నగారు కూడా పెద్ద నమ్మకం లేదు నా మీద. వెళ్ళి ప్రొజెక్షన్ చూస్తే పర్లేదయ్యా, బాగా చేశాడయ్యా, నవ్వుతున్నారు జనాలు బాగానే అని చెప్పని వీళ్ళు కూడా పెద్దవాళ్ళందరూ కూడా నువ్వు ట్రై చేయొచ్చాయా, సినిమా ఆడితే వేషాలు వస్తే చెయ్యి అన్నారు. గుమ్మడి గారు, మురళీమోహన్ గారు, అలాగే ప్రభాకర్ రెడ్డి గారు, సత్యనారాయణ గారు, వీళ్ళందరూ సరే ఏది చెప్తున్నారులే వీళ్ళు అనుకునేవాడిని అప్పట్లో. సో అట్లా నా ఎంట్రీ. ఆ తర్వాత ఆ సినిమా పెద్ద ఆడలేదు అనుకోండి. తర్వాత నేరం అనే సినిమా వచ్చింది, ఆయన చేశాడు, సత్యారెడ్డి గారు, దానిలో క్యారెక్టర్ చేశాడు, అది కూడా పెద్ద ఆడలేదు. తర్వాత సత్యభామ సరదా కృష్ణులు అని మన పోసర్ కిషోర్ గారు ప్రొడ్యూస్ చేశాడు, అది కూడా పెద్దగా ఆడలేదు, సగంలోనే ఆగిపోయింది. అది ఇంకా అనవసరం లేదనుకున్నాను అనమాట. ఏదో రన్నింగ్ లైఫ్ రావట్లేదు సినిమాని. అప్పుడు మన వంశీ గారు పిలిచారు. వంశీ గారు పిలిచి లేడీ డిటెక్టివ్, స్నేహ అని ఈటీవీ చేశారు ఇలా వచ్చినాయి, దీనిలో ఒక ఎపిసోడ్ చేయబోయా సరదాగా, నా మాట విను. ఆయనతో పాటు బొమ్మలు గీస్తుంటే, ఆయనతో పాటు ఆయన రాస్తుంటే, రచనలు రాస్తుంటే నేను ఆయనతో పాటు 12-1 o'clock కూర్చునేవాడిని సరదాగా. పని కూడా ఏం లేదు కదా. అట్లా ఆ లేడీ డిటెక్టివ్లో, స్నేహ, అలా చిన్న చిన్న ఎపిసోడ్స్, జెమినీ టీవీలో కొన్ని ఎపిసోడ్స్, అలా ఏదో జస్ట్ టైం పాస్ లాగా అలా చేస్తుండేవాడిని. అప్పట్లో బాబాయ్, రాళ్ళపాలి బాబాయ్, మన సాయి కుమార్ గారు నాన్నగారు, పిజే శర్మ గారు, అలాగే వంకాయల సత్యనారాయణ గారు, వీళ్ళ ముగ్గురు పరిచయం. రాళ్ళపల్లి గారు మెయిన్. ఇది ఆయన శర్మ గారి దగ్గర తీసుకెళ్ళి, మేము నాటకాలు వేస్తున్నామయ్యా, మాకు నాటక సమాజం ఉంది, వాళ్ళు బాగా చేస్తారు, థియేటర్ రెగ్యులర్గా వేస్తుంటారు. అందులో మన సాయి కుమార్ గారు, మన కిన్నెర, వంకాయల సత్యనారాయణ గారు, సాక్షి రంగారావు గారు, వేలు గారు, అలాగే పుట్టిప్రసాద్ గారు, గొప్ప అందరూ పాత్ర ఆర్టిస్టులు, మహానుభావులు. వాళ్ళందరూ చేస్తుంటే నేను కూడా వెళ్ళి సరదాగా వెళ్ళి చూస్తుండేవాడిని అనమాట నాటకాలు. ఏం పని ఉండేది కాదు కదా, ఖాళీగా ఉండేవాడిని. పొద్దున్న వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి వాళ్ళు చేస్తుంటే కూర్చొని, అప్పట్లో మన ప్రొడ్యూసర్ జయకృష్ణ గారు, శాలిగ్రామంలో ఒక హౌస్ ఉండేది, ఆఫీస్ ఉండేది. ఆ ఆఫీస్లో ఆయన కింద హాల్ మొత్తం దీనికి రిహార్సల్స్కి ఇచ్చేవారు. మార్నింగ్ వెళ్ళిపోయి భోజనాలు కూడా అక్కడే. నేను కూడా అక్కడికి వెళ్ళిపోయి పర్మిషన్ అడిగేవాడిని రాళ్ళపల్లి గారిని, నేను కూడా చూడొచ్చా అని. అదేంటయ్యా అలా అంటావు, రావయ్యా నువ్వు అని చెప్పి పిలిచేవారు. అందరు నన్ను అభిమానంగా చూసేవారు. అంటే బిహేవియర్ ఎలా ఉండేది కదా. గిరిబాబు గారు కూడా, అంటే నాన్నగారు కూడా సుపరిచితులు, ఆయన మీద గౌరవం, అలాగే నేను నాకున్న ఇంట్రెస్ట్ అని పిలిచేవారు. ఒకరోజు ఏమైందంటే, ఒక నాటకం, దానికి హీరో చంద్రమోహన్ గారు. చంద్రమోహన్ గారు సడన్గా ఏదో రామానాయుడు గారి సినిమా అనుకుంటా, కారంచేడులో షూటింగ్, దాన్ని వెళ్ళాల్సి వచ్చింది. అన్న ఇలా వెళ్తున్నానయ్యా, నేను కంపల్సరీగా అది ఒప్పుకోవాలి, ఆ సినిమా మంచి క్యారెక్టర్, వెళ్ళాల్సి ఉంది. అమ్మ అదేంటయ్యా, శర్మ గారు, రాళ్ళపల్లి గారు, అది కదయ్యా 1 weekలో మనకి షో ఉంది కదా, మనం ఒప్పుకున్నాం కదా, అది ఇది అని అన్నారు. మరి ఎలా చేస్తాం, మరి
కుదరదు కదా మనకి సినిమా కదా, కొంచెం పోస్ట్పోన్ చేసుకుందాం అది అంటే కావాలని చేసింది కదా ఆయన. అదే సినిమా తప్పదు, ఏం చేయాలి అనుకుంటున్నారు. అప్పుడు నేను రాళ్ళపల్లి గారి దగ్గరికి వెళ్ళి అడిగాను, బాబాయ్ మాట్లాడొచ్చా, చిన్న రిక్వెస్ట్ అన్నా. ఏంటన్నారు, మీరేమనుకోకపోతే ఆ క్యారెక్టర్ నేను వేస్తా అని అడిగాను. చాలా డేరింగ్. చంద్రమోహన్ గారు లాంటి ఆర్టిస్ట్ చేసిన వేషాన్ని ఏమో తెలియదు, అది వెళ్ళి అడిగాను. వాళ్ళు షాకు. రాళ్ళపల్లి గారును విజయ శర్మ గారు, ఏంటి ఆ క్యారెక్టర్ చేస్తావా నువ్వు, ఏది అది చంద్రమోహన్ క్యారెక్టర్ చేస్తావా, నేను హీరో క్యారెక్టర్ ఏమనుకుంటున్నావా నువ్వు అన్నారు. 2 గంటల నాటకం అది, నాటకం ఫుల్ ప్లెజ్డ్. అంటే నేను ట్రై చేస్తాను అన్నాడు. ఇదేంటి ఎలా అంటున్నాడు అన్నాడు. మరి ఓ పని చేద్దాం, ఆ సీన్ ఒకసారి ఆ సీన్ స్టార్ట్ చేయండి అన్నాడు. అంటే 2 నెలలు కంటిన్యూస్ వాళ్ళు రిహార్సల్ చేస్తుంటే ఊరికలా చూస్తూ ఉండేవాడు అనమాట. ఎగ్జాక్ట్లీ. టిఫిన్ అక్కడే, భోజనం అక్కడే, ఈవినింగ్ స్నాక్స్ కూడా అక్కడే, అలా చూస్తూ ఉండేవాడు అనమాట. ఎందుకో తెలియదు, ఎక్కడ ఎక్కేసిందో ఎప్పుడు ఎక్కేసిందో తెలియదు నాకైతే, నాకు కూడా తెలియదు. కాన్ఫిడెన్స్ మీద అడిగేసి అంతే. అదంటే ఏంటంటే వెళ్ళిపోయి నాకు తెలియకుండా అడిగేశాను, స్టార్ట్ చేయండి అన్న. సీన్ స్టార్ట్ చేశారు, చూసి అయిపోయింది, సీన్ అయిపోయింది. అక్కడక్కడ చిన్న చిన్న పొరపాట్లు జరిగినా కూడా ఎప్పుడు నేర్చుకున్నావా నువ్వు అని అడిగారు. నాకు కూడా తెలియదు, బాగానే వచ్చిందా అని అడిగాను. వలవాడవే నువ్వు రేపొద్దు నుంచి కంటిన్యూస్గా మనం రిహార్సల్స్ ఓన్లీ నీ సీన్సే చేద్దాం వరుసగా. 7వ తారీఖు అది వారం రోజుల తర్వాత ఆ క్యారెక్టర్ చంద్రమోహన్ క్యారెక్టర్ వేసి ఈసారికి దీంతో స్టార్ట్ చేద్దాం నీతో అని చెప్పి నాతో స్టార్ట్ చేయించారు. ఓకే. ఆ నాటకం ఫస్ట్ టైం నేను ఫుల్ ప్లెడ్జ్డ్గా హీరోగా చేశాను అనమాట. అయితే థియేటర్ ప్రవేశం కూడా ఉంది మీకు? అంటే నాకు మా ఊర్లో రావినూతల అనే గ్రామం మాది. రావినూతల. నా ఏజ్ 9వ సంవత్సరంలోనే మా గురుతుల్యులు దామ సుబ్బారావు మాస్టర్ గారు అని ఆయన, కారుసాల వెంకటేశ్వర గారని ఆయన, కృపారావు మాస్టర్ గారు అని ఆయన, వీళ్ళందరి సారథ్యంలో మేము శ్రీకృష్ణ తులాభారం అనే నాటకం, ఫుల్ ప్లెడ్జ్డ్ నాటకం, 3 గంటల నాటకం వేసాం. అసలు అప్పుడు ఏం తెలియదు. వసంతకుడి క్యారెక్టర్ చేశాను నేను, శ్రీకృష్ణుడు చెలికాడిగా. అంటే అప్పుడు నాకు అసలు ఏమి యాక్టింగ్ ఎక్కమంటే ఎక్కేసేవాళ్ళం, స్టేజ్ చెప్పమంటే చెప్పేవాళ్ళం, పాడమంటే పాడేవాళ్ళం, దిగమంటే దిగేసేవాళ్ళం. ఆ రోజులు ఏముంది, 2 రూపాయల దండలు 5 రూపాయల దండలు మెడలో వేసేవాళ్ళు. అప్పట్లో భలే రోజులు అవి. తెలియదు కూడా తెలియదు, భయం అనేది లేదు, సరదా అంతే. ఏం చేయమ అంటే వాళ్ళు చేయమన్నారు చేస్తున్నాం అంతే. దానిలో ఉన్న తెలియదు, వాళ్ళు ఇచ్చిన అప్లాస్ కూడా మనకి రిసీవ్ చేసుకోవడం కూడా తెలియదు. పొగడుతున్న రిసీవ్ చేసుకునే వయసు కూడా కాదు అది, అలాంటి వయసు. అట్లా చేసాం. ఆ తర్వాత మళ్ళీ టచ్ లేదనుకోండి. అక్కడి నుంచి చెన్నైకి వచ్చేసాము, చెన్నైలో చదువు అక్కడే పడింది మీ రావినూతల గ్రామంలోనే. అంటే అలాగా ఒక విధంగా చెప్పాలంటే ఈ స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్లో ఈ నాటకాలు ఫస్ట్ నాటకం వేసిన ముందు రాళ్ళపల్లి బాబాయ్ కలిసిన తర్వాత, వెంకట సత్యనారాయణ గారు, పిజే శర్మ గారు కలిసిన తర్వాత, సాయి కుమార్ కూడా నన్ను బాగా ఎంకరేజ్ చేసేవాడు. ఓకే. మన సాయి, ఓకే, వాళ్ళ అబ్బాయి కదా, చాలా గ్రేట్. రఘు బాగా చేస్తున్నావా, నువ్వు కాన్సన్ట్రేట్ చేయనేవారు సాయి అనేవాడు. అట్లా అది స్టార్ట్ అయింది. ఈ రేడియో ప్రోగ్రామ్ కూడా చేశాను నేను. ఓకే. ఏది వదిలిపెట్టలేదు. చెన్నైలో రేడియో ప్రోగ్రామ్ ఉంటుంది కదా, పండగలకి, ఉగాదికి, దీపావళికి, ఇట్లా సంక్రాంతికి. నన్ను కూడా నన్ను కూడా తీసుకెళ్ళి ఆ ప్రోగ్రామ్ కూడా చేయించారు ఎవరు, రాళ్ళపల్లి గారు. ఆ తర్వాత మెల్లిమెల్లిగా వంశీ గారు పిలిచిన తర్వాత, ఆ లేడీ డిటెక్టివ్ స్నేహ చేసిన తర్వాత, అంటే అప్పటికప్పుడు ఇన్స్టెంట్ అప్లాస్ తప్పితే దానివల్ల సినిమాల్లో వచ్చిన వేషాలు ఏమి లేవు నాకు. ఓకే, అక్కడి వరకే అది పరిమితమైంది అంతే. ఆ నారదగాన సభలో, మ్యూజిక్ అకాడమీలో ఈ ప్రోగ్రామ్స్ అని చేసేవాళ్ళం. రేడియో స్టేషన్ వాణిమాల్ ఇప్పుడు చెన్నై రేడియో స్టేషన్కి వెళ్ళి రేడియో ప్రోగ్రామ్స్ చేసాం. సో అంతవరకు అయిపోయింది. ఈ సినిమాల్లో ఏదన్నా నాకు క్లిక్ అయ్యి నేను అవకాశం దొరుకుంటుంటే వేరే విధంగా ఉండేది, అవ్వలేదు. అది టీవీ సీరియల్స్ వరకు పరిమితం అయిపోయింది. అప్పట్లో ఉప్పలపాటి నారాయణరావు గారు వీళ్ళందరూ పరిచయస్తులు మనకి అందరూ. నాన్నగారు డేట్లు నేను చూసేవాడు కదా. సో అందరు ప్రొడ్యూసర్స్, అందరు డైరెక్టర్స్ నాకు తెలుసు.
సో అందరితో ఫేస్ టు ఫేస్ పరిచయాలు ఉన్నాయి అంతవరకే. అయితే నా లైఫ్కి ఏం తోడ్పడలేదు అవన్నీ. ఓకే. అది టిల్ 98 వరకు. 98లో నరేష్, మన సీనియర్ నరేష్ ఉన్నాడు కదా, విజయనగరం గారు అబ్బాయి. నరేష్ నేను క్లాస్మేట్స్. ఓకే. ఇది చెన్నైలో. 10th 11th 12th క్లాసెస్, బెంచ్ మేట్స్ కూడా. ఓకే. తను కూడా నాకు బాగా పరిచయంగా, తను ఆల్రెడీ హీరో అయిపోయాడు కదా అప్పటికే. అవును. తను మంచి ట్రావెల్ మాది. ఓకే. మన జేసీ గారి బ్రదర్స్, బుచ్చి, చిన్న బుచ్చి, పెద్ద బుచ్చి, జీవిత గారి తమ్ముడు పాపం తను ఈ మధ్య పోయాడు, మురళి, తను, మేమందరం మంచి ఫ్రెండ్స్ అనమాట మెడ్రాస్లో. అయితే ట్రావెల్ అయింది ఎవరంటే నరేష్. నరేష్ మంచి హీరో అయ్యాడు, పెద్ద హీరో అయ్యాడు. అప్పట్లో వాళ్ళ ఓన్ బ్యానర్ మీద సీరియల్ చేశాడు. నన్ను వదిలిపెట్టకుండా, మర్చిపోకుండా, నేను చెన్నైలో ఉంటే హైదరాబాద్ పిలిపించి అతను సీరియల్లో వేషం వేయించాడు నాతో. నేను చెప్తున్నా 97లో. అట్లా ఏదో అడపాదడపా అలా చేసుకుంటూ వచ్చాను తప్పితే బ్రేక్ అనేది లేదు. ఉప్పలపాటి నారాయణ గారు తీసిన వసంత కోకిల సీరియల్, అది నేను మామూలుగా మన వక్కంత వంశీ ఉన్నాడు కదా, అతను నేను శివాజీ రాజా, మన శివాజీ రాజా, నేను శివాజీ రాజాకి మన కిషోరు వాళ్ళ బామర్ది, బ్రహ్మాజీ, ఆవతి ప్రసాద్, హరిప్రసాద్, మేమందరం ఒక చోట కలిసి మధు ఫిల్మ్స్ యాక్ట్ చేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా అక్కడ కలిసేవాళ్ళం మా ఇంటి దగ్గరే. అదొక అడ్డాలాగా. ఆ పరిచయం తోటి వక్కంత వంశీ కూడా పరిచయం అయ్యాడు. మేమందరం స్నోకర్స్ ఆడుకునేవాళ్ళం. ఇట్లా పలానా నేను ఒక సీరియల్ చేయడానికి రామచంద్రపురం వెళ్తున్నా అని చెప్పాడు వంశీ. ఎవరు డైరెక్టర్ అని అడిగాను, మామూలుగా అడిగాను. అంటే ఉప్పలపాటి నారాయణ గారు చెప్పాడు. ఓ అవునా, ఆయన బాగా పరిచయం నాకు. నేను అడిగాను, ఊరికే అడిగాను చెప్పు, చాలా రోజులు కలిసి ఆయన్ని, జస్ట్ అడిగానని చెప్పు అన్నాడు. అలాగే అలాగే బావా అన్నాడు. బావా అంటాడు. అలాగే అన్న వెళ్ళాడు. మేము ఆఫ్టర్ 4 days 5 days నాకు ఫోన్ కాల్ వచ్చింది. నేను చెన్నైలో ఉన్నాను అనమాట ఆ రోజు. ఎందుకో ఫోన్ కాల్ చేశాడు. ఏంటన్నా, నువ్వు అర్జెంటుగా బట్టలు సర్దేసుకుని నువ్వు రామచంద్రపురం వచ్చేసి నైట్ బయలుదేరి అన్నాడు. ఎందుకు అన్నాను. ఉప్పలపాటి నారాయణ గారు చెప్పాను, జస్ట్ నువ్వు అడిగావా నేను. అయితే ఏంటండి, ఒక క్యారెక్టర్ ఉందన్న దీనిలో. అంటే నేను క్యారెక్టర్ అడిగాను చెప్పమన్నావా అన్నాను. అంటే అంటే మీరు ఇక్కడికి ఒక విషయం చెప్పాలి, ఏమనుకోవద్దు, ఛానల్లో ఊరికే సరదా చెప్పాలి. ఎప్పుడు నేను నాన్నగారు క్యారెక్టర్ ఏదైనా ట్రై చేయొచ్చు కదా నువ్వు అని అడిగేవారు. నాన్నగారు అడిగేవారు, ఏదైనా ట్రై చేయరా ఏదైనా క్యారెక్టర్స్ అని అడిగేవారు. అంటే మా మదర్ అడిగేవారు అనమాట, వాడిని ట్రై చేయమంటే ఎందుకు, నువ్వు చెప్పొచ్చు కదా అనేది. అందరూ తెలుసు కదా, మీరు చెప్పొచ్చు కదా. నేను చెప్తే గిరిబాబు గారు అబ్బాయి అని చెప్పి ఒక సినిమా ఇస్తారే, రెండో సినిమా ఎవరు, వాడంతా వాడు ప్రూవ్ చేసుకుంటే రెగ్యులర్ అయిపోతా. నాకెవరు చెప్పారు అని అడిగారంట మా మదర్ని. అట్లా నాన్నగారు మరీ మరీ నీతిమంతుడు అట్లా నాన్నగారు అంటే కరెక్టే కదా అనిపించింది నాన్నగారు చెప్పింది. సరే అట్లా ఆ టైంలో వీడు ఫోన్ చేసి, మన వక్కంత వంశీ ఫోన్ చేసి రమ్మన్నాడు అర్జెంట్గా. రామచంద్రపురం నైట్ బయలుదేరి వెళ్ళాను. సరే పిలిచారు కదా ఊరికే వెళ్ళి కలిసి ఏంటి అని అడుగుదామని. మంచి క్యారెక్టర్ ఉంది రఘుబాబు గారు, మీరు చేయాలి అని. సరే సార్ మీరు పిలిచారు కదా, చేయమంటే చేస్తాను సార్ అన్న, చేయండి అని చెప్పి. అది చాలా పెద్ద సక్సెస్ అయింది ఆ సీరియలే, పెద్ద హిట్. అప్పట్లో పెద్ద వ్యాపారవేత్తగా ఎవరు ఆ సినిమా, ఆ సీరియల్ ప్రొడ్యూసర్ ఎవరు అనుకుంటున్నారు? తెలియదు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు. ఇది మన వైఎస్ఆర్సీపీ. ఆయన అప్పటికి వ్యాపారవేత్త. వారు చేసిన సీరియల్ వసంత కోకిల. సరదాగా ఆయనకి అంతే, జస్ట్ ఆయన ప్రొడ్యూస్ చేశారు. అదే ఎవరింటి ఫిల్మ్స్ ఎప్పుడు లేదు, సరదాగా వాళ్ళ సిస్టర్ కన్సర్న్ లాగా చేశాను. నాకే ఆశ్చర్యం వేసింది తర్వాత, ఏంటి సార్ మీరా, అప్పటి వసంత కోకిల ప్రొడ్యూసర్ మీరా ఇది, మీరు రాజకీయం
అది ఏంటి సార్ చాలా స్టన్నింగ్గా ఉంది నాకు అనేవాడిని. ఉమ్. నవ్వారు ఊరుకోండి. అదే. అట్లా ఆ సీరియల్లో నాకు కృష్ణ భగవాన్కి, రాజీవ్ కనకాలకి, శ్రీనివాసరెడ్డికి నలుగురు మంచి బ్రేక్ వచ్చింది. ఓకే. చాలా పెద్ద బ్రేక్ ఉమ్. సీరియల్. అవును, వసంత్ కోకి చాలా ఉమ్. చాలా సెలబ్రేటెడ్ సీరియల్ అది. చాలా పెద్ద హిట్ అనమాట. అవును. అందులో కృష్ణ భగవాన్ మెయిన్ క్యారెక్టర్స్. ఉమ్. కృష్ణ భగవాన్కి అయితే నంది అవార్డు కూడా వచ్చింది. ఓకే. మా 2 క్యారెక్టర్స్ బాగా ట్రావెల్ అయినాయి. ఆల్మోస్ట్ 1000 ఎపిసోడ్స్. అబ్బా. 3 సంవత్సరాలు చేసాం అది. ఉమ్. ఇప్పుడు అనుకుంటే అది నేనే చేశాను అనిపిస్తుంది. కదా మరి. కదా మరి. అట్లా 2000 ఇయర్ వరకు 2001 వరకు ఆ సీరియల్ చేయడం జరిగింది. ఉమ్. ఆ తర్వాత మరి ఏంటో తెలియదు, ఒకరోజు ఫోన్ వచ్చింది. ఉమ్. మన రాము అని మేనేజర్ ఉన్నాడు, రామ్ ప్రసాద్ అర్పించేది, రామలింగేశ్వర గారిది, ఎన్ బ్యానర్, రామలింగేశ్వర. ఎన్ రామలింగేశ్వర గారిది. ఆ కంపెనీ నుంచి ఫోన్ చేసి, రఘు గారు నేను రాము అండి మేనేజర్. ఏంటండి అన్న. అది డేట్స్ నెక్స్ట్ మంత్ కానీ పై మంత్ కానీ ఎస్టిమేట్ స్టార్ట్ అవుతుంది, ఆ డేట్స్ కావాలి. అప్పటికి నాన్నగారు చూస్తున్నారు డేట్స్. నాన్నగారు చూస్తున్నారండి డేట్స్. మీరు నాన్నగారికి ఫోన్ చేసి, కాదండి మీ డేట్స్ అండి అన్నాడు. నా డేట్సా? ఏ సినిమా కన్నా అంటే కృష్ణవంశీ గారు హీరో, డైరెక్టర్ గారండి, హీరో మహేష్ బాబు గారండి, ఉమ్. సోనాలి బెంద్రే హీరోయిన్ అండి, ఉమ్. రామనగర్ గారు ప్రొడ్యూసర్ అండి అన్నాడు. వీడు ఎవడో మనకి వేస్తున్నాడు, నువ్వు రామువేనా అని అడిగా. ఫస్ట్ క్వశ్చన్ ఆ. రామవేనా? అంటే అవును సార్ నేనే రాము సార్ అన్నాడు. ఉమ్. నీ నెంబర్ చెప్పు సారీ నేను మళ్ళీ చేస్తాను ఫోన్ అన్నా. అప్పుడు అంటే ఈ నెంబర్లు ఉండేవి కదా మనకి, మొబైల్స్ మొబైల్స్ లేవు, ఫోన్లు కూడా ఈ డిజిటల్ ఉండేవి కాదు కదా, అవును, మామూలు ల్యాండ్ లైన్స్. నంబర్ చెప్పాడు, వెంటనే ఫోన్ పెట్టేసి మళ్ళీ చేశాను. తనే ఫోన్ తీసాడు. కొంత నమ్మకం వచ్చింది. ఏంటి కృష్ణవంశీ గారు నన్ను పిలిచారా, నా క్యారెక్టరా, నన్ను పిలవడం ఏంటి అని చెప్పి అనుకున్నాను. రేపు ఉదయం ఒకసారి రండి సార్ అన్నారు. సరే వెళ్ళాను. కృష్ణనగర్లో ఆఫీస్ అనమాట, అదే మన కమలాపూర్ కాలనీలో. ఓ ఆర్టిస్టులు, చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, మొత్తం 100 మంది ఉన్నారు. వెహికల్స్ లోపలికి వెళ్ళి రాముగారు సార్ సార్ మీకోసం వెయిట్ చేస్తున్నాం సార్, ఉండండి నేను చెప్పి లోపలికి డైరెక్ట్ గారు చెప్పారు అన్నమాట. లోపల వెంటనే 1 నిమిషంలో పిలిచారు లోపలికి కృష్ణవంశీ గారు. లోపలికి కూర్చున్నాను, ఆయన అలా చూస్తూ కూర్చున్నారు అనమాట. ఏంటి సార్ సిగ్గేస్తుంది సార్ అలా చూస్తున్నారు నన్ను అన్న. నేను అమ్మాయిలో చూడాలండి, నేను చూడకూడదా అన్నాడు ఆయన. అదే సార్ ఓ మంచి క్యారెక్టర్ ఉంది, పెద్ద ఎక్కువ సీన్లు ఉండవు, 4 సీన్లు ఉంటాయి, చేస్తావా అన్నాడు. సార్ తను చెప్పిందంత నిజమేనండి అన్న. ఎందుకు డౌట్ వస్తుంది నీకు? మహేష్ బాబు గారే హీరో, సోనాలి బెంద్రే గారు హీరోయిన్, మిగతా కాస్టింగ్ మొత్తం పెద్ద పెద్ద వాళ్ళు, లక్ష్మి గారి దగ్గర నుంచి మొత్తం అందరూ, మామూలుగా లేదు. నాకు నాగబాబు గారు, అందులో లేని వాళ్ళు లేరు. నాకు ఏం అంటే బుర్ర పనిచేస్తుంది కానీ ఒక ట్రాన్సిట్లో ఉన్నాను అనమాట నేను. సరే సరే మంచి క్యారెక్టరు, 4-5 సీన్లు వస్తాయి, మీతో మీ డైరెక్షన్ 2 సీన్లు చేసినా చాలు సార్ అని చెప్పాను కదా. నేను 4 సీన్లు వస్తాయి, నేనంటే 2 సీన్లు అంటే సరదాగా ఏదో హెయిర్ ఏదో కట్ చేయించురా అన్నారు, చేశాను. క్యారెక్టరైజేషన్ చెప్పారు, వెళ్ళాను. ఆ మురారి సినిమా చేశాను. అంటే చేసిన నాళ్ళు దాదాపు 35 days ఏమో చేశాను. అందరూ అంటే ఆ సినిమాకి ఒక పెద్ద అంటే ఏమంటారంటే ఒక 20-30 కార్లు ఉంటాయి అన్నమాట డైలీ పికప్లు. మీరు చూసే ఉంటారు సినిమా మొత్తం ఫ్యామిలీస్, 10 ఫ్యామిలీస్, పిల్లలు, ఏనుగు, అదొక ఉత్సవం, రోజు ఒక జాతరలాగా. నానక్రమ కూడా స్టూడియోలో ప్యాలెస్. అవును, మీకు తెలియదు ఏముంటుంది, మీరు సినిమా జర్నలిస్టు, సో ప్రతిదీ తెలుసు మీకు. సో అట్లా ఆ సినిమా చేయడం జరిగింది అనమాట. అప్పుడు అంటుండేవాళ్ళు అనమాట, నువ్వు డేట్లకు ఎవరిని పెట్టుకోవాలయో అనేవాడు. మనం చనిపోయిన లక్ష్మీపతి పాపం చాలా ఇష్టపడేవాడు నన్ను. లక్ష్మీపతి అంటుండేవాడు ఎప్పుడు, మీకు మేనేజర్ని పెట్టుకునే టైం వచ్చిందిలేండి అంటాడు. ఊరుకోండి భలేవారండి అనేవాడు. నేను కూడా అట్లా 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 మురారి సినిమా కంప్లీట్ అయింది. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్. ఓకే, కానీ సినిమా రావట్లేదు. 2 నెలలు అవుతుంది, 3 నెలలు అవుతుంది, ఎవడో పిలవడేంటి, ప్రతి ఒక్కడు మనల్ని
మేనేజర్ని పెట్టుకోవాలన్నారు, అది అన్నారు, ఇది అన్నారు. సినిమా థియేటర్కి వెళ్ళి చూసేవాడిని అందరితో పాటు. మన క్యారెక్టర్ వచ్చినప్పుడు ఇలా చూస్తున్నాడు మన ప్రేక్షకులు రియాక్షన్ ఏంటంటే అందరూ చాలా సీరియస్గా చూస్తుండేవాళ్ళు. ఇదేంట్రా బాబు ఇలా ఉంది. బయటకు వచ్చినప్పుడు కూడా నన్ను చూసి ఏ అనేవాళ్ళు, అంతేగాని దగ్గరకు వచ్చి పలకరించేవాళ్ళు కాదు ఎవరు. ఏంటబ్బా ఇది అసలు ఎవరు అప్లాజ్ లేదు, పాడు లేదు, రెస్పాన్స్ లేదు, ఏం లేదు, చూసేసి ఇలా చూసి భయపడి వెళ్ళిపోతున్నారు అని చెప్పాను. ఆ తర్వాత తెలిసింది నాకు అది క్యారెక్టరైజేషన్ దెబ్బ అని. ఓకే, ఆ క్యారెక్టరు అంత ఇంపాక్ట్ పడింది జనాల మీద. ఎగ్జాక్ట్లీ. సో దగ్గరకు వచ్చి మాట్లాడడానికి కూడా భయపడేంత ఇమేజ్ ఇంపాక్ట్ ఆ క్యారెక్టర్ క్రియేట్ అయింది. 4 నెలల తర్వాత బుజ్జన్న, ఎవరు నల్లమల బుజ్జి, రఘుబాబు గారు ఒకసారి మీరు ఆఫీసర్ అండి అన్నాడు. ఏ ఆఫీస్ సార్ అన్న? ఇక్కడ ఫిల్మ్ నగర్లో ఆఫీస్ ఉంది, సినిమా స్టార్ట్ చేస్తున్నాం, టైటిల్ ఆది, జూనియర్ ఎన్టీఆర్ హీరో. అప్పటికి తారక్ 2-3 సినిమాలు ఉషాకిరణ్ వాళ్ళది అయిపోయింది. రాజమౌళి గారి డైరెక్షన్లో స్టూడెంట్ నెంబర్ 1 చేస్తున్నారు, స్టార్ట్ అయింది. సుబ్బు అండర్ ప్రొడక్షన్లో ఉందనుకుంటా, అది జరుగుతుంది. ఇట్లా ఓహో అవునా, డైరెక్టర్ ఎవరండి అని, వినాయక్ గారు అండి. ఆయన ఎవరండి అన్నాను. సాగర్ గారు అసిస్టెంట్ ఏంటి అని. ఓహో అని అనుకున్నాను. నేను అన్నాను, బాగా ఫ్రస్ట్రేషన్లో ఉన్నాను నేను. ఏంటిది 4 నెలల తర్వాత పిలుస్తున్నారు, ఏముంటుంది వేషం, మనల్ని ఆఫీస్ పిలిచి మన క్యారెక్టర్ చెప్పేంత ఏముంటుంది, రావాలండి అన్నాను. డేట్లు చెప్పండి చాలన్నా. లేదండి డైరెక్ట్ గారు రావాలన్నారు. వినాయక్ గారు అవును వెళ్ళాను. వినాయక్ గారు వెళ్ళిన వెంటనే టక్కున కింద పరుపులు గిరుపులేసి సిట్టింగ్ డిస్కషన్, స్టోరీ డిస్కషన్ జరుగుతుంది. టక్కున లేచి నుంచొని రఘుబాబు గారు రండి అన్నాడు. ఇదేంటి డైరెక్ట్ గారు లేచి నుంచొని నన్ను రఘుబాబు గారు రండి అంటారు రండి అనుకున్నాను నేను. కూర్చోండి, ఇది ప్రాజెక్టు, ప్రొడ్యూసర్ బెల్లంకొండ సురేష్ గారు, ఆయన ఎవరండి, ఆయన కొత్త ప్రొడ్యూసర్. సో హీరో గారు ఒకరు తప్ప ఇదంతా తెలీదు, కొత్త వాళ్ళు. వినాయక్ కూడా ఫస్ట్ పిక్చర్ వచ్చారు. సరే మీ సబ్జెక్ట్ చెప్తాను కూర్చోబెట్టారు. కూర్చున్నాను, సబ్జెక్ట్ చెప్తున్నారు. మీ క్యారెక్టర్ పేరు గంగిరెడ్డి అండి చెప్పుకొస్తున్నారు. సార్ ఫ్యాక్షన్ బేస్డ్ ఫిల్మ్, చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి సీన్స్. చాలాసేపు అయింది, గంట అయింది. సబ్జెక్ట్ మొత్తం సీన్ టు సీన్ చెప్పుకుంటూ వస్తూ మీ క్యారెక్టర్ పేరు గంగిరెడ్డి అని చెప్పాను కదా, ఆల్మోస్ట్ ఫినిష్ చేసి సబ్జెక్ట్ ఫినిష్ చేసి ఈ సినిమా అయిన తర్వాత మిమ్మల్ని అందరూ గంగిరెడ్డి అని పిలుస్తారు చూడండి అన్నాడు. వినయ్ గారు. ఫ్రస్ట్రేషన్లో ఉన్నా కదా, డిప్రెషన్లో ఉన్నాను. ఆడేమో మేనేజర్ని పెట్టుకోమన్నాడు, వీళ్ళేమో గంగిరెడ్డి అని పిలుస్తామని చెప్తున్నారు. ఓకేం కాదు, సర్లేండి అలాగే ఓకే అలాగే. బయట ఒక 35-40 డేస్ అవసరం వస్తుందండి. 365 డేస్ ఖాళీ సార్, 35-40 డేస్ ఏంటి సార్, నో ప్రాబ్లం అని మనసులో అనుకొని బయటికి వెళ్ళి ఒకసారి రెమ్యునరేషన్ ఒకటి మళ్ళీ మాట్లాడుకోవడం ఒకటి. సురేష్ గారు ఉన్నారు బయట. ఏంటి అన్నారు. ఏంటి చెప్తావు నువ్వు రెమ్యునరేషన్ ఏమన్నా? నేను చెప్పేది ఏంటి సార్, నేను చెప్పేందుకు కాదు సార్. సరే ఓకేలే, అడ్వాన్స్ ఏమైనా కావాలన్నారు. ఏమొద్దులేండి అన్నాను. సరే ఎల్లుండి ట్రైన్ బయలుదేరాలి, విజయనగరం షూటింగ్, ఒక 40 డేస్ ఉంటుంది, సేఫ్టీ ఇంకో 10 డేస్ పెట్టుకో ఎక్స్ట్రా అన్నారు. నేను లోపల అనుకుంది విన్నారేమో తెలియదు, 360 ఖాళీ అని అన్నారు. సరే అన్నాను. సరే ఓకే వెళ్ళండి అని చెప్పి అన్నారు. అసలు ఏముందిలే వెళ్ళటం సరదాగా టైం పాస్ చేసుకుని రావడం అనుకున్నాను. వెళ్ళిన ఫస్ట్ రోజు అంటే ఇంప్రెషన్ ఉండదు కదా డైరెక్టర్ గారి మీద, కొత్త డైరెక్టర్ ఏం తీస్తాడు ఎలా తీస్తాడు ఏం తెలియదు, ఇంప్రెషన్ ఉండదు కదా. ఒక డైలాగ్ చెప్పమన్నారు. ఫస్ట్ డైలాగ్ అందరూ గుర్తుండే ఉంటుంది అనమాట. గంగిరెడ్డి ఆవుతి ప్రసాద్ క్యారెక్టర్ను హరిత క్యారెక్టర్ అనమాట. ఆ 2 క్యారెక్టర్లు ఫ్లైట్ దిగి వస్తాయి ఊళ్ళోకి. వాళ్ళకున్న 1000 ఎకరాల బంజరు భూమిని పేదలకు పంచమని చెప్తాడు. చనిపోయిన మన విలన్ ఉన్నాడు కదా రాజన్ పీదేవ్, ఆయనకి బంటుగా చేశాను అనమాట దానిలో, తెలుసు కదా, మెయిన్ విలన్ ఆయన. ఆ సీన్ ఫస్ట్ డే
గెటప్ చాలా బ్రహ్మాండం ఎదిరిపోయింది, చూసే ఉంటారు కదా మీరు అందరూ కూడా. అవును. వెనకాల చేతులు పెట్టుకొని డైలాగ్ చెప్పమన్నారు. వాళ్ళు ఎక్కడా అన్నాను. వాళ్ళు రారంటన్నా, వాళ్ళకున్న ఏగరాలు కలెక్టర్ని తీసుకొని వెళ్ళి పేదలందరూ పంచి రేపు వస్తా అని చెప్పమని చెప్పారు. ఏంటిది ఇట్టి అంటే ఏంటి అన్నారు. డైలాగ్ చెప్పి అన్నాడు. డైలాగ్ చెప్పాను సార్. డైలాగ్ సరిగ్గా చెప్తే సరిపోద్దా, గ్లీజర్ని పూసుకో, మొత్తం ఎర్రగా కళ్ళు ఎర్రగా చింతరపుల్లా వచ్చేలా చేశారు. వెనకాల చేతి పెట్టు, ఒక చోట స్టేర్ చేయి, లిప్ మాత్రం కాలాలి, బ్లింక్ కాకూడదు, అయ్యి చెప్పు డైలాగు అన్నారు. యాజ్ ఇట్ ఈజ్గా చెప్పాను అనమాట. మళ్ళీ లిప్ మాత్రం కలుద్ది, డైలాగ్ చెప్పాను, కట్ ఇట్ ఓకే అన్నారు. మానిటర్స్ వచ్చిన కొత్త టైం అది. అందరినీ మానిటర్లో చూడండి ఎవరు. నేను కూడా అలా దొంగతనంగా వెనక్కి వెళ్ళి అది చూస్తుంటే వెనకాల నుంచి ఇలా చూశాను. నిజంగా నన్ను చూస్తే నాకే భయం వేసింది. అలా ఉంది షాట్, ఆయన పెట్టిన యాంగిల్. అప్పుడు చూశాను అన్నమాట, వినయ్ గారు అంటే ఈయన అని. షాట్ చూసే ఆయన చూశాను, అమ్మ బాబోయ్ ఈయనేంటి అనుకున్నాను. ఇంకా ఆ రోజు నుంచి ఏంది సార్ పూనకం అయింది సినిమా అంతా, షూటింగ్ పూనకం. 72 రోల్స్లో, అంటే ఇవాళ వచ్చింది డిజిటల్, అప్పట్లో 70 రోల్స్ అనేవాళ్ళు, రోల్స్ ఫీట్. అవును. 72 రోల్స్లో ఆది సినిమా కంప్లీట్ చేయడం అయింది. చాలా ఎకానమీ. అంటే ఆయన సినిమా స్టార్ట్ చేసిన రోజు ఫస్ట్ కాపీ చూసేసాడు విత్ రీ రికార్డింగ్. అంత గొప్ప డైరెక్టర్. అవును, అంత ఇంటాక్ట్ గొప్ప డైరెక్టర్. ఆ అవకాశం ఎలా వచ్చింది అనేది తర్వాత సినిమా హిట్ అయిన తర్వాత బాగా క్లోజ్ అయిపోయి రఘు రా బాగా నేనంటే చాలా ఇష్టం, బాగా చూసుకుంటారు. అప్పుడు అన్నమాట మామూలుగా చెప్తుంటే, సార్ నేను మీరు సబ్జెక్ట్ చెప్తున్నప్పుడు ఇలా అనుకున్నాను సార్, నేను చెప్పారా చెప్పాను. ఒక హీరో తప్ప మిగతా అందరూ కొత్త వాళ్ళు. నన్ను పిలిచి మరి సబ్జెక్ట్ చెప్పడం ఒకటి అవసరమా ఈయనకి, డైరెక్టర్ గారికి? ఆ ప్రొడ్యూసర్కి నన్ను ఆఫీస్ పిలవడం అవసరమా? బుజ్జిని నన్ను పిలవడం అవసరమా? నన్ను 2 గంటలకు కూర్చోబెట్టి సబ్జెక్ట్ చెప్పడం అవసరమా? అడగడం అవసరమా? ఇన్ని రోజులు కావాలంటే అవసరమా? అడ్వాన్స్ తీసుకోమంటే అవసరమా? సర్లే కానీ చూద్దాంలే అని మీ ఫస్ట్ షాట్ తీసే వరకు నాకు మీ మీద కాన్ఫిడెన్స్ లేదు సార్ అని చెప్పి. ఏమయ్యా అలా అనుకున్నావే, నన్ను అలా తిట్టేసుకున్నావే మనసులో? అవును సార్, బాగా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. అదే సరదాగా చాలా. అట్లా ఆది సినిమా 99 సెంటర్స్ 100 days. అవును, 99 సెంటర్లు 100 days. అవును. ఆ కృష్ణవంశీ గారు ఇచ్చిన మురారి, అఫ్కోర్స్ ఆది గురువు మాకు సత్యారెడ్డి గారు దివంగతులు, కృష్ణవంశీ గారు అంటే నేను మర్చిపోకూడని పేర్లు అనమాట. ఎవరు? ఉప్పలపాటి నారాయణరావు గారు, సత్యారెడ్డి గారు, ఉప్పలపాటి నారాయణరావు గారు, పెద్దవంశీ గారు, కృష్ణవంశీ గారు, వివి వినాయక్ గారు. ఆ తర్వాత దాదాపు ఇప్పటికి 400, 2002 అది 2001 అది, ఇప్పటికి దాదాపు 435 ఫిల్మ్స్ యాక్ట్ చేశాను. దాదాపు నేను కరెక్ట్ లెక్కేసుకోలేదు, బట్ 2 decades చేశాను. అయితే నేను ఎలా యాక్టర్ అయ్యానో నాకు తెలియదు కదండి. నన్ను ప్రతి ఒక్క ప్రొడ్యూసరు, సోకాల్డ్ ఈ రోజున్న ఆ రోజున్న ప్రొడ్యూసర్సు, ఈ రోజున్న ఆ రోజున్న డైరెక్టర్సు, ప్రతి ఒక్కళ్ళు, నేను యాక్ట్ చేయకుండా ఉన్న డైరెక్టర్ లేరు. అవును, నిన్న ఇంట్రడక్షన్ అదే కదా చెప్పింది. ప్రతి హీరో సినిమాలో ఉంటారు, ప్రతి డైరెక్టర్ సినిమాలో ఉంటారు, ప్రతి బ్యానర్ సినిమాలో ఉంటారు. ఆల్మోస్ట్ ఒకళ్ళిద్దరు ముగ్గురు ఎక్కడో మీ డేట్లు వర్కౌట్ అవ్వకపోవడమో, లేకపోతే మీకు తగిన క్యారెక్టర్ వాళ్ళు క్రియేట్ చేయలేకపోవడం, ఏదో సంథింగ్ మిస్ అంతే. అట్లా ఒక 2-3 డైరెక్టర్లు ఉన్నారు చేయని వాళ్ళు. బట్ అందరూ అంటే ఆల్మోస్ట్ ఆల్, అంటే ఈ 3 decades నుంచి ఉన్న డైరెక్టర్, 4 decades నుంచి ఉన్న డైరెక్టర్స్, అంటే అప్పటి నుంచి పాత తరం డైరెక్టర్స్ దగ్గర నుంచి ఇప్పుడున్న కొత్త తరం మధ్యలో ఇప్పుడు సోకాల్డ్ లెజెండ్స్ రాజమౌళి గారు, వారి డైరెక్షన్ లో యమదొంగ చేశాను, విక్రమార్కుడు చేశా. అద్భుతమైన క్యారెక్టర్స్ అవి 2 కూడా నా కెరీర్ కి చాలా ప్లస్ అయిన క్యారెక్టర్స్. అట్లాగే పూరి గారు కావచ్చు, సుకుమార్ గారు కావచ్చు,
అంటే ఆ జనరేషన్లో ఐ మీన్ అంటే సుకుమార్ గారు వచ్చి నెక్స్ట్ జనరేషన్ అనుకోండి. పూరి గారు, వినయ్ గారు, రాజమౌళి గారు, ఆ జనరేషన్. దానికి ముందు రేలంగనాథ్ సార్ గారు, ఈవీవి గారు, దాని ముందు జనరేషన్లో వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. అట్లా వాళ్ళు వీళ్ళు తర్వాత ఇప్పుడు వచ్చిన జనరేషన్, ఇప్పుడు వస్తున్న ఫ్రెష్ డైరెక్టర్స్, కొత్త డైరెక్టర్స్ ఎవ్వరు కూడానండి నన్ను ఇతను పాత ఆర్టిస్టు అని ఎవరు అంతవరకు పిలవకుండా ఉండలేదు. నా అదృష్టం ఏంటంటే తెలుసో తెలియక నేను కూడా అప్డేట్ అయ్యాను. అంటే ప్రజెంట్ జనరేషన్ కి, ప్రజెంట్ ఫిలిమ్స్ కి, ప్రజెంట్ ట్రెండ్ కి నేను కూడా అప్డేట్ అయ్యాను. ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ వస్తున్నాను అనమాట. సో అది నాకు దేవుడు ఇచ్చిన వరమో ఏమో తెలియదు. అది సెల్ఫ్ అప్డేషన్ అన్నది అది కేవలం వరం. ఎందుకంటే ఎవరో మారిస్తే మారేది కాదు. సో బాగా నన్ను అందరూ ఇప్పటికీ కూడా నేను దేవుడి దయ వల్ల ఆంధ్ర తెలుగు ప్రేక్షక దేవుడి దయ వలన ఈ రోజుకి నేను చక్కగా హ్యాపీగా బిజీగా ఉన్నాను. మీరు ఎంత బిజీగా ఉన్నారో నా ఒక్కడికే తెలుసు. ఎందుకంటే మీ ఇంటర్వ్యూ కోసం ఎన్నిసార్లు ట్రై చేసినా మీ షూటింగ్ షెడ్యూల్స్ వల్ల నేను మిమ్మల్ని క్యాచ్ చేయలేకపోయాను. మీకు వద్దామని ఉన్నప్పటికీ కూడా డెఫినెట్ గా వస్తాం కానీ మీరు కుదరలేదు. షెడ్యూల్స్ అట్లా ఉన్నాయి. ఇక్కడ అన్ని చూస్తున్నాం కదా ఇన్ జనరల్ గా. అంటే మీరు చెప్పిన ఈ ప్రయాణంలో రఘుబాబు గారు ఒక టైంలో మీరు కంప్లీట్గా జాబ్లెస్, అన్ఎంప్లాయిడ్, ఓ పక్కనేమో ఆస్తులు కరిగిపోయాయి, ఏం చేయాలో తెలియని పరిస్థితి. కారు అమ్మేసుకొని స్కూటర్లు దిగిన రోజులు ఉన్నాయి. దట్స్ వాట్ ఐ యామ్ సేయింగ్. ఐ హావ్ సీన్. ఆ తర్వాత మా కజిన్ ఉన్నాడు విజయ్ కుమార్ అని, అతను యాక్వా ఫీల్డ్ అనమాట. కొంతకాలం అటు ఆంధ్ర వెళ్ళి యాక్వా ఫీల్డ్ తన దగ్గర యాక్వా ఫీల్డ్లో కూడా కొంచెం ఒక 1 year పనిచేశాను. తను నన్ను చేరదీసి చేశాడు అనమాట. అప్పుడు నాన్నగారు ఏంటంటే ఇక మన సంబంధం లేని ఫీల్డ్ కదా అది, నువ్వేం చేస్తావు, ఏం చేయగలవు, వచ్చేసి ఇక్కడే ట్రై చేసుకుందాం. మీరు యాక్వా ఫీల్డ్ అంటే మా అన్నయ్య తోడుగా ఉండేవాడిని అంతే. జస్ట్ ఆర్గనైజేషన్ జస్ట్ లైక్ అంతే. సో అట్లా కొంతకాలం 1 year ఉన్నాను. ఆ తర్వాత మళ్ళీ రమ్మంటే వచ్చేసాను. తర్వాత కృష్ణవంశీ గారు ఎందుకో తెలియదు, నాకు ఎక్కడి నుంచి పడ్డారో తెలియదు. వాళ్ళు అందుకే పెద్ద డైరెక్టర్లు, గొప్ప డైరెక్టర్లు అయ్యారండి. దానికి శివాజీ రాజా వాళ్ళ బ్రదరు కిషోరు, మన ఆర్టిస్ట్ చిన్న ఉన్నాడు కదా, చిన్న మన శివ సినిమాలో మన డైరెక్టర్ నరేష్ గారితో సినిమా చేశాడు చూడండి, అప్పట్లో కో డైరెక్టర్ తను వీళ్ళందరూ కూడా రఘుబాబు గారు బాగుండొచ్చు, మీరు అనుకున్న క్యారెక్టర్కి అతను సూట్ అవ్వచ్చేమో, మీరు చూడండి అని చెప్పి మంచి ఎంకరేజ్మెంట్ ఇచ్చారు. వీళ్ళందరూ సపోర్ట్ కూడా. సో ఎట్లా ట్రావెల్ చేసుకుంటూ వచ్చానమాట. అప్పుడు మన వినయ్ గారు అసలు నన్ను ఎలా సెట్ చేశారు సార్ అన్నాను. నేను చెప్తాను ఉండవా అన్నారు. ఎవరు? పుజ్జన్న. ఏంటన్నా అంటే మురారి సినిమా చూసేటప్పుడు సుదర్శన్ థియేటర్లో హైదరాబాద్లో మెదడు ఇలా పక్కన కూర్చున్నావా, నీ ఫస్ట్ సీన్ ఇంట్రడక్షన్ వచ్చింది, అప్పటిదాకా ఇలా కూర్చున్నారు, ఇలా చూస్తున్నారు, ఎవరు? వినయ్ గారు. సినిమా నీ సీన్ అయిపోయింది, ఆ తాగుబోతు సీను వచ్చి ఫాదర్ ముందే స్మోక్ చేసి, వలపూడి పాత్ర గారు అలా స్మోక్ చేసి కింద పడిపోతే నన్ను వాళ్ళు లేపుతారు పక్కన వాళ్ళు, నాకేం మంది ఎక్కువలేదు ఇలానే అని అలా లేచి అలా సిగరెట్ తీసుకొని అలా టక్ 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 వెళ్ళిపోతాను. పిన్ డ్రాప్ సైలెన్స్ థియేటర్. అలా చూస్తున్నామే. ఇలా చూశాను, వినయ్ గారు ఇలా వెళ్ళిపోయారు థియేటర్ ముందుకు, సీట్ ముందుకు వెళ్ళిపోయారు. ఇలాగా ఆ సీన్ అయిన వెంటనే చెప్పారే, మన సినిమాలో గంగిరెడ్డి ఇతనే అంత అడ్వాన్స్ అన్నారంట. అవునా వినయ్ అన్నాడు. అవును అన్నారండి. చేద్దాం నేను వెంటనే బ్లాక్ చేయి అన్నానంట. ఎవరు? వినయ్ గారు. అంటే చేద్దాం టైం ఉంది కదా, వెంటనే బ్లాక్ చేస్తాను, బిజీ అవుతాడు, బ్లాక్ చేయి అన్నాడు. అని వెంటనే వచ్చి ఈ క్యారెక్టర్కి గంగిరెడ్డి క్యారెక్టర్ కృష్ణవంశీ గారు చేసిన ఒక నా మీద ఎక్స్పెరిమెంట్. బ్రహ్మాండంగా. నాకంటే ముందు 46 మంది ఆర్టిస్టులను చూశారంట కృష్ణవంశీ గారు. ఆయన చెప్పారు, మేనేజర్లు చెప్పారు, 47 అండి మీరు అని. ఈ విషయంలో బ్రహ్మాజీ కూడా ఆ క్యారెక్టర్ అనుకున్నారంట. ఓకే, మన బ్రహ్మాజీ
అయితే బ్రహ్మాజీకి వంశీ గారు చాలా క్లోజ్ ఫ్రెండ్స్, అవును వాళ్ళు బాగా రూమ్మేట్స్ Roommates. చాలా Hmm. bold history మంచి ఉంది. బంధం వాళ్ళది. Hmm. సో బ్రహ్మాజీ కూడా ఈ క్యారెక్టర్ నేను వేస్తాను అని చెప్పాను. అంటే నేను ఫిక్స్ అవ్వక ముందు, Hmm. Hmm. అంటే ఎందుకో నువ్వు కూడా నాకు ఎక్కట్లేదు, నేను అనుకున్న క్యారెక్టరేషన్ వేరు Hmm. అని చాలా మందిని చూశారంట. బ్రహ్మాజీని వేస్తాడు, నన్ను కూడా వద్దంటావా అది అని అన్నాడు బ్రహ్మ. వాళ్ళకి అలాగే చాలా ఉంది కదా. ఆయన ఒప్పుకోడు అసలు, Hmm. ఆయన నచ్చపోతే ఒప్పుకోడు అర్థం. ఎవరైనా సరే, No compromise. కాంప్రమైజ్ అవ్వడు. కాదు ఆ తర్వాత రఘుబాబు చేస్తున్నాడంటే బ్రహ్మాజీ అన్నాడంట, కరెక్ట్ వంశీ బ్రహ్మాజీ గారే అన్నాడా? అన్నాడంట, ఓకే. కరెక్ట్ రఘుబాబు క్యారెక్టర్ కరెక్ట్, చాలా బాగుంటాడు Hmm. అని చెప్పి బ్రహ్మాజీనే వంశీ గారు చెప్పాడంట. ఆ సినిమా అయిన తర్వాత తెలిసింది నాకు. Hmm. కోర్స్ నేను థ్యాంక్స్ చెప్పాను కూడా తర్వాత. Of course, అదంతా కామన్ గానీ ముందు అతను అనడం గొప్ప విషయం కదా. అట్లా Hmm. బ్రహ్మాజీ కూడా యాక్సెప్ట్ చేసి సరే రఘుబాబు చేస్తాడులే అని చెప్పాను. అలా నాకు 46 మంది చూసిన తర్వాత 47వ వాడిని నేనంట. అదే మీ క్యారెక్టర్ మీద మీ పేరు రాసి ఉంది ఆ క్యారెక్టర్ మీద. ఆ విధంగా వంశీ గారు మన చాలా చేస్తే పెద్ద దాన్ని ఇక అద్భుతమైన క్యారెక్టర్స్ ఇచ్చి, ఎవరు వి వినాయక్ గారు, ఆది, చెన్నకేశ్వరరెడ్డి, ఏంటి లేబర్ అన్నా వదిలే అనేది క్యారెక్టర్, నువ్వు రెడ్డి నేను రెడ్డి, లేబర్ అన్నా వదిలేని క్యారెక్టర్. అవును. ఎంత బేలిందంటే ఆ రోజుల్లో 72 days నా ఒక్క యాడే ప్రజెంట్ చేశారు టీవీలో. Hmm. అప్పుడు ఇన్ని ఛానల్స్ కూడా లేవు. లేవు కదా, ఒకటే ఉంది. అంత అద్భుతమైన ఇది వచ్చింది అది. దాని తర్వాత బన్నీ, ఇంకా బన్నీ నాకు అల్టిమేట్ నా లైఫ్కి, బన్నీ అల్టిమేట్ సినిమా లైఫ్కి. అది ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది నన్ను, అంటే పర్మనెంట్ చేసేసింది సినిమా ఫీల్డ్లో, ఫిక్స్ చేసింది. ఫిక్స్ చేసింది. అంటే ఒక ప్రత్యేకమైన ఇమేజ్ని క్రియేట్ చేసింది. అవును. అది వి వినాయక్ గారి అదుర్సు. అట్లాంటి సినిమాలు గొప్ప సినిమాలు వినాయక్ గారు నాకు క్యారెక్టర్స్ ఇచ్చి పోషించారు. తర్వాత ఇక రీసెంట్ టైమ్స్లో ఆ రోజుల్లో ఈవి సత్యనారాయణ గారు కావచ్చు, రేలంగ సార్ గారు కావచ్చు, సుకుమార్ గారు కావచ్చు, పూరి జగన్నాథ్ గారు కావచ్చు, మంచి క్యారెక్టర్ ఇచ్చి ప్రోత్సహించింది. ఆ తర్వాత కృషి గారు, మన రవికుమార్ చౌదరి గారు, రవికుమార్ చౌదరి యజ్ఞం అవును అన్ని సినిమాలు చేశారు. తర్వాత రీసెంట్ టైమ్స్లో నాకు మంచి క్యారెక్టర్ చేసింది త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. అవును. ఎక్సలెంట్ క్యారెక్టర్స్ ఇచ్చి, అవును. అథారిటీ దగ్గర నుంచి కానీ Yes. ఏదైనా కానివ్వండి, Yes. చాలా సినిమాలు అథారిటీ దాడి మనం చేసిన రివ్యూలో కానీ, గుంటూరు గారం కానివ్వండి, దాని ముందు సినిమాలు, అన్ని సినిమాలు మంచి అవును. క్యారెక్టర్స్ ఇచ్చి ఆయన చాలా. మీకన్నా మార్క్ ఉంటుంది ఆ క్యారెక్టర్ కి. అవును, ఒక మార్కు ఒక ఆర్కు ఉంటాయి అవును. రఘుబాబు క్యారెక్టర్ సినిమా అంటే. అట్లా నా అదృష్టం ఏంటంటే ప్రజెంట్ డైరెక్టర్స్, ఈవెన్ రన్నింగ్ డైరెక్టర్స్ కూడాను అందరూ ఎవరు వదిలిపెట్టకుండా ఏదో క్యారెక్టర్ ప్రతి సినిమాలో ఇవ్వడం జరుగుతుంది అనమాట. దేవుడి దయ వల్ల, ప్రేక్షక దేవుడి దయ వల్ల, డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ దయ వల్ల బాగానే బిజీగానే ఉన్నాను. అంటే కాదండి, ఇప్పుడు మీరు ఒక ఫ్లోలో ఒక స్ట్రీమ్ లో వెళ్ళిపోతున్నారు వచ్చిన క్యారెక్టర్లు చేసుకుంటూ. మీకంటూ అంటే ఆర్ యు హ్యాపీ విత్ ది క్యారెక్టర్స్? ఇంకా అసలు నాకు కావాల్సిన క్యారెక్టర్ అది ఆర్టిస్ట్కి ఎప్పుడు ఉంటుంది సార్. ఆఫ్ కోర్స్ అది మీరు ఎన్ని క్యారెక్టర్లు చేసినా సరే ఇంకా అది చేస్తే బాగుండేది, అదేదో చేస్తే బాగుండేది అది ప్రతి ఒక్కరికి ఉంటుంది సార్. అది అవును. అదే కానీ ఏంటంటే తృప్తి అనేది ఉండాలి. అవును. అయితే ఒక గొప్ప విషయం ఏంటంటే నాలో నాకని కాదు, జనాలు చెప్తుంటే నేను వినేది, అభిమానులు చెప్తే నేను వినేది, చూసిన వాళ్ళు చెప్తే, మా ఇంట్లో వాళ్ళు చెప్తే కానీ ఎవరైనా కానీ ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి ఒక ఇమేజ్ ఉంటుంది. వీడు విలను, వీడు కమెడియను, వీడు క్యారెక్టర్ ఆర్టిస్టు, వీడు హీరో అని ఉంటుంది. నాకు ఆ ఇమేజ్ లేదు దేవుడి దయ వల్ల. ఎందుకంటే నేను కామెడీ విలన్ యాక్సెప్ట్ చేశారు. విలన్గా చేస్తే, ప్యూర్ విలన్గా చేస్తే, అంటే కర్కోటక విలన్ ఉంటారు చూడండి, అతను ఆ విలన్ క్యారెక్టర్గా యాక్సెప్ట్ చేశారు. ఓన్లీ కామెడీగా చేశారు, యాక్సెప్ట్ చేశారు. విలన్ పెద్ద విలన్ పక్కన కౌంటర్ చేసే అసిస్టెంట్ పంచులు చేసే కామెడీ విలన్ గా యాక్సెప్ట్ చేశారు. పాజిటివ్ క్యారెక్టర్స్ ఏది సుకుమార్ గారు చేసిన జగడం, రామ్ ఫాదర్ గా చేశాను ఆ ఏజ్ లో. మీకు ఎందుకంటే మీరు చేయండి సుకుమార్ గారు నన్ను యాక్సెప్ట్ చేయించారు క్యారెక్టర్, అద్భుతమైన క్యారెక్టర్. సరే అది కొన్ని కారణం వల్ల అంతగా ఆడలేదు ఆ సినిమా జనాల్లో. కానీ అది ఒకరోజు వెంకటేష్ గారి సినిమా చూసి
ఇప్పుడు లంచ్కి వెళ్ళి మేము ఓం నమో వెంకటేశ్వర సినిమా చేస్తున్నాం, నమో వెంకటేశ్వర చేస్తున్నప్పుడు లంచ్కి ఇంటికి వెళ్ళారు. వచ్చిన వెంటనే ఒక 3ంటికి వచ్చి ఆఫ్టర్ లంచ్ రఘుబాబు ఎక్కడ ఉన్నారు పిలవండి అన్నారు. వెళ్ళాను. బాబు పిలిచారంట అన్న. అంటే మీరు రామ్ ఫాదర్ ఒక సినిమా ఏమైనా చేశారా అన్నారు. చేశానండి, జగడం అండి అని. అయితే అసలు నువ్వు చేస్తున్న క్యారెక్టర్స్కి దానికి సంబంధం లేదు కదా, అసలు బాగా చేసావయ్యా, సుకుమార్ గారు బాగా చేయించారు నీ చేతి అన్నారు. గ్రేట్ కదా. అట్లా చెప్తున్నాను, అలాంటి గొప్ప క్యారెక్టర్. అట్లా యజ్ఞం కృష్ణ గారిది, కృష్ణమదే జగద్గురు. అట్లా కొన్ని క్యారెక్టర్స్, పాజిటివ్ క్యారెక్టర్స్, ఓ రఘుబాబు చేశాడా అనే లాంటి క్యారెక్టర్స్ జనాలు యాక్సెప్ట్ చేసిన క్యారెక్టర్స్, అభిమానులు, ప్రేక్షక దేవుళ్ళు, అవన్నీ చాలా మంచి పేరు తెచ్చిపెట్టింది. సో ఒక ఇమేజ్ చట్టంలో నన్ను వేయలేదు కాబట్టే ఇప్పటికి నేను మనగలుగుతున్నానేమో ఇండస్ట్రీలో అని అనిపిస్తుంది. చిన్న మాట, తక్కువ మాట అది. మీరు మనగలగడం కాదు, మీరు చాలా బిజీగా ఉన్నారు. యూఆర్ ఆల్వేస్ ఇన్ ట్రెండింగ్. ఎప్పుడు రఘుబాబు అంటే ఏదో మన వాళ్ళు సామెత చెప్తారు చూసారా, ఎప్పటికీ వాడని పువ్వులాగా మీరు ఇన్ని 450 సినిమాలు చేసిన తర్వాత ఎట్ ఏ స్టేజ్, చాలా మంది యాక్టర్లు మనం చూసాం ఇండస్ట్రీలో, స్టేజ్కి వచ్చాక స్టేల్ అవుతారు, కొత్త ఆర్టిస్టులు వస్తారు, వాళ్ళని ఇప్పుడు మన వెన్నెల కిషోర్ వాళ్ళు వీళ్ళందరూ వచ్చి ఒక ఇది మారిపోయింది. మంచి మీ విషయంలో మాత్రం ఏ మార్పు చేర్పు లేదు, రఘుబాబే ఉంటాడంతే సినిమాలో. కానీ గొప్ప విషయం సార్, మన కో ఆర్టిస్టులు కూడా చూడండి, ఎవరిని ఇమిటేట్ చేయరు. అవును, ఎవరి ఇండివిజువాలిటీ వాళ్ళకు ఉంది. అండ్ గొప్ప విషయం ఏంటంటే ఏ ఇండస్ట్రీలో లేనంత కమెడియన్స్ మన తెలుగు ఇండస్ట్రీలో దాదాపు 30-40 మంది ఆర్టిస్టులు, పై వాళ్ళ దగ్గర నుంచి కింద వాళ్ళ వరకు అంత గొప్ప వేరియేషన్ ఉన్న ఆర్టిస్టులు ఉన్నారు. ఎవరికి కాంట్రవర్సీ లేదు, ఒకళ్ళ మీద ఒకళ్ళకి ద్వేషం లేదు, ఎవరి క్యారెక్టర్స్ వాళ్ళకు ఉన్నాయి, చక్కగా నడిచి వెళ్ళిపోతుంది అనమాట. ఎగ్జాక్ట్లీ. సూపర్. అసలు అంటే మీరు అసంతృప్తిగా ఫీల్ అయ్యే పాయింటే లేదండి ఎక్కడను? లేదు, ఎప్పుడు లేదు. లేదు, నేను హ్యాపీగా ఉన్నాను. ఏది వస్తున్న క్యారెక్టర్స్ చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, 2 రోజులు వేషం కావచ్చు, 1 రోజు వేషం కావచ్చు, 10 రోజులు కావచ్చు, 15 రోజులు కావచ్చు. ఈ మధ్య వస్తున్న ట్రెండింగ్లో నాకు మంచి వేషాలు ఇచ్చి చేసింది త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు, కంటిన్యూడ్ బై మన అనిల్ రావిపూడి గారు. ఇంతవరకు ఫ్లాప్ లేదు అనిల్కి ఫ్లాప్ లేదు ఇంతవరకు. తమ్ముడికి నుంచి మన FTF3 వరకు, నేలకొండ భగవంత్ కేసరి వరకు అసలు సూపర్. అతనికి FT కానీ లేదా దాని సుప్రీం కానీ ఇట్లా. సుప్రీంకి అయితే నాకు బెస్ట్ కమెడియన్ యాక్టర్ నంది అవార్డు వచ్చింది. ఓకే. కానీ ఆ సంవత్సరంలో ఆ సినిమా చూసే జ్యూరీలో చైర్మన్ నాన్నగారు గిరిబాబు గారు. సో గిరిబాబు గారు ఉన్న ప్యానల్లో ఈ సినిమా ఉంది సుప్రీం. సో గిరిబాబు గారు ఉన్న ప్యానల్లో కొడుకుకి అవార్డు ఇవ్వకూడదు అంతే కదా, యాజ్ పర్ రూల్స్. అలా నంది అవార్డు మిస్ అయింది సుప్రీంలో నాకు. అట్లాంటి క్యారెక్టర్ చేశా అనిల్ దగ్గర, తమ్ముడు దగ్గర. అది అతను తెలుసు కదా, నేను చెప్పేది ఏమో ప్రత్యేకంగా అన్ని వేరియేషన్స్. మన బాలకృష్ణ గారి బాలయ్య బాబు గారి సినిమా, అది ఎంత బాలయ్య బాబు గారి సినిమాల్లోనే అది ఒక డిఫరెంట్ ఫిలిం ఆయన కెరీర్ లో కూడా. పైగా ఆయన ఏజ్ కి క్యారెక్టర్ ఎక్స్ట్రాడినరీగా. సో డిఫరెంట్ క్యారెక్టర్ బాలయ్య బాబు గారికి కూడా, అది ఎక్స్ట్రాడినరీ చేశారు ఆయన. ఈయనకి డిఫరెంట్ ఫిలిము అనిల్ రావుపూడి గారికి. F2, F3, సుప్రీము నేను చేసిన సినిమాలు వరుసగా. మొన్న అన్ని సినిమాలు చేసుకుంటూ వచ్చాను. సర్లేరు నీకెవరు, మహేష్ బాబు గారు, అట్లా అందరూ. సో అప్డేటెడ్గా అప్ టు డేట్ ఉన్న డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ అందరూ, దేవుడి దేవుళ్ళు అందరూ నన్ను లైక్ చేసేవాళ్ళే, నాకు ఎంకరేజ్ చేస్తున్న వాళ్ళు స్టిల్. సో అందరికీ కూడా అండి ప్రత్యేకంగా పేరున ఎవరిని మర్చిపోతే క్షమించండి. అందరి పేర్లు చెప్పారు, అన్ని సినిమాలు చెప్పారు, అన్ని క్యారెక్టర్లు చెప్పారు. మీ స్కూల్ టీచర్ల దగ్గర నుంచి అదే. బట్ స్టిల్ ఏమైనా ప్రొడ్యూసర్ కానీ డైరెక్టర్ కానీ ఏమైనా మర్చిపోతే క్షమించండి. ప్రతి ఒక్కరికి కూడా ఛానల్ తరఫున, హిట్ ఛానల్ తరఫున ఇంత సక్సెస్ అయ్యారు కదా, అసలు ఏం చేయాలో తెలియని అగమ్య గోచర స్థితి నుంచి, అయోమయం నుంచి ఈ రోజు మొత్తం అసలు అంటే ఇప్పుడు సినిమా, తెలుగు సినిమా అన్నది వరల్డ్ ఓవర్ అయిపోయింది. ప్రపంచం అంతా పేరు ప్రతిష్టలు వచ్చాయి మీకు. మీ ఫాదర్ ఏమంటారండి ఇప్పుడు మిమ్మల్ని చూసి? అసలు ఫస్ట్ సక్సెస్ లోకి వచ్చాక
నాకు ఫస్ట్ నంది అవార్డు ఎక్కడ తీసుకున్నాను తెలుసా? స్టేజ్లో తీసుకున్నాను. గురువు అది అందుకే చెప్పారు, రమణమూర్తి గారు. జేవి రమణమూర్తి. గాంధీ జయంతి అని నాటకం వేశాను. స్క్రిప్ట్ ఇచ్చారు చేతికి. ఇప్పుడు కాదండి, టాకింగ్ 2004. స్క్రిప్ట్ ఇచ్చారు చేతికి. ఇచ్చి, ఏమయ్యా నువ్వు స్టేజ్ అంటే బాగా ఇష్టం కదా నీకు, ఇది స్క్రిప్ట్ ఇస్తున్నా, దానిలో ఒక 20 క్యారెక్టర్స్ ఉంటాయి, ఒక గాంధీ క్యారెక్టర్ తప్ప నువ్వు ఏ క్యారెక్టర్ కావాలో నువ్వు చెప్పు, పలానా క్యారెక్టర్ అని చెప్పి అది వేస్తానని చెప్పి అదే అన్నాడు. ఎందుకంటే గాంధీ క్యారెక్టర్ ఆయన వేస్తున్నారు అంటే లేదు థ్యాంక్స్ గురుగారు అని చెప్పి ఒక ఎమ్మెల్యే యాదగిరి క్యారెక్టర్ ఉంటుంది, దానిలో 4 సీన్సే వస్తాయి, మిగతా 20 సీన్లు వస్తాయి. అది తెలంగాణ స్లాంగ్ అనమాట. నాకు రాదు తెలంగాణ స్లాంగ్ అప్పట్లో. తెలంగాణ స్లాంగ్ తెలిసిన ఆర్టిస్టులు ఉన్నారు, అప్పుడు టీవీ సీరియల్స్ చేసే కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి, కొంతమంది దగ్గరికి వెళ్ళి దాన్ని మొత్తం ఆ సీన్స్ మొత్తం తెలంగాణ స్క్రిప్ట్కి అనువదించుకొని ఆ తెలంగాణ స్క్రిప్ట్కి నేను మాట్లాడి అది ప్రాక్టీస్ చేసి ఈ క్యారెక్టర్ చేస్తున్నా. అదేంటే 4 సీన్లు వేషం చేస్తానంటావు, 40 సీన్లు వదిలేసి అన్నాడు. ఇదే చేస్తానన్నాను. అని ఇష్టం అన్నారు, కానీ మంచి పెప్ ఉంది ఈ క్యారెక్టర్లో, చెయ్యి అన్నారు. దాని పేరే గాంధీ జయంతి. అది 2-3 చోట్ల మన అప్పటి తెలంగాణ గవర్నర్ గారికి ఒకసారి వేసాము, బిహెచ్ఎల్లో ఒకసారి వేసాము, ఇంకో చోట అక్కడ వేసాము. 4వది నంది అవార్డ్స్, దానికి వేసాను. నంది అవార్డ్స్ వేసాను. నంది అవార్డ్స్లో ఆ క్యారెక్టర్ అనమాట 4 సీన్లే వస్తాయి దానిలో. ఆ రోజు తనికెళ్ళ భరణి గారు ఫస్ట్ సీట్లో కూర్చోన్నారు, భరణి అన్నయ్య. ఆ రోజు షూటింగ్ ఉంది, భరసింహారెడ్డి షూటింగ్ ఏదో ఉంది. ఆ వేషం చేసేసి గబగబా వచ్చేసి గ్రీన్ రూమ్కి వచ్చేసి డ్రెస్ మార్చేసుకొని చేతగా వెళ్ళిపోయాను, మళ్ళీ షూటింగ్కి వెళ్ళిపోయాను. ఆయన గ్రీన్ రూమ్లోకి వచ్చారని నాకు తెలియదు. తర్వాత అన్నయ్య బ్రహ్మానంద అన్నయ్యకి ఫోన్ చేసి చెప్పారంట, అరే రఘుబాబు గిరిబాబు గారి అబ్బాయి చాలా చాలా బాగా చేశాడరా ఆ వేషం, వాడికి నంది అవార్డు వస్తుందా ఈ డ్రామాలో అని చెప్పారంట. ఆ 2 days తర్వాత నిజంగానే నంది అవార్డు వచ్చింది నాకు, ఫర్ ద ఫస్ట్ టైము స్టేజ్లో బెస్ట్ కమెడియన్. సరే సినిమాలకు చాలా లేట్గా వచ్చింది నాకు, సినిమాల్లో ఓనమాల అనే సినిమాకి వచ్చింది. నేను ఎక్స్పెక్ట్ చేసిన సినిమాలకు రాలేదు, నేను పెద్దగా ఆశించలేదు. ఆ టైంలో ఇది సినిమాకి వచ్చింది. అదే అన్నయ్య రాజేంద్ర ప్రసాద్ గారి సినిమా. ఆయన సినిమాలు చాలా మంచి సినిమాలు చేశాయి. శ్రేయభిలాషి, మీ శ్రేయభిలాషి, ఆనలుగురు, ఓనమాలు, గొప్ప గొప్ప సినిమాలు. అన్నయ్య ప్రత్యేకంగా చెప్పాడు, రఘుబాబు వేస్తాడు వేషం అని చెప్పేవాడు అన్నయ్య. అట్లా అని ఈ విధంగా రియాక్షన్ ఏంటని అడిగాను. అది చెప్తున్నా. గాంధీ జయంతి అవార్డు వచ్చినప్పుడు నాన్నగారు అవార్డ్స్ ఫంక్షన్లో రవీంద్ర భారతిలో ఉంటే నాన్నగారు స్టేజ్ మీద పిలిచి అవార్డు వేరే పెద్దలు ఎవరో ఇస్తున్నారు, నాన్నగారితో కూడా కలిపి ఇవ్వండి సార్ అని చెప్పి నాన్నగారి చేతుల మీద కూడా తీసుకున్నాను అనమాట. వారు పెద్దలు వచ్చిన అతిథులు నాకు ఇచ్చేవారు మామూలుగా, ఉంటారు కదా, వారు నాన్నగారితో కలిపి నేను తీసుకున్నా. అదొక మంచి అనుభూతి. నాన్నగారు అంటే మీకు చాలా ఇష్టం కదా? జనరల్గా ఎవరిగా ఉంటుంది అనుకోండి. అంటే ఇక నాన్నగారు అంటే ఏంటంటే అందరూ అనేవారు అనమాట, ఏంటయ్యా నువ్వు ఎంతమంది ఎక్కడ అదే ఫిల్మ్ టీవీ ఇన్స్టిట్యూట్లో చేసావని. నేను ఎక్కడ చేయలేదు సార్ అని అంటే అందరూ అనేవారు అనమాట, నాన్నగారు జీన్స్ వచ్చి ఉంటే నీకు అని అంటారు. 100% ఇప్పటికీ అంటారు కదా. 100%. అయితే నాన్నగారు కూడా ఇదిగో మా అబ్బాయి పలానా సినిమాలు చేస్తున్నాడని ఎప్పుడు చెప్పలేదు గొప్పగా. నేను ప్రూవ్ అయిన తర్వాత ఆయన హ్యాపీ. ఇది ఎలా అంటే అది ఎవరెస్ట్ శిఖరం. 100%. నాకు తెలుసు మీరు ఎవరిని ఇమిటేట్ చేయరు. మీ గిరిబాబు గారికి ఉన్న ఆ రోజున్న మార్కు, ఆ రోజున్న ఆయనకున్న డిస్టింక్షన్ ఏంటంటే ఈజ్ ఎ వెరీ న్యాచురల్ యాక్టర్. డైలాగుని చెప్పేటప్పుడు తను కూడా అసలు ఈయనకి నేను మీ ఇద్దరి విషయంలో అనుకుంటా, వీళ్ళకి రైటర్లు రాస్తారా డైలాగులు, లేకపోతే వీళ్ళు సొంతంగా చెప్పేస్తారా డైలాగులు లొకేషన్ లో అని చెప్పి. ఎందుకంటే ఏం తనుకోరు కదా మీరు. అసలు అదర్స్ సీన్స్ అయితే అసలు విపరీతం కదా, నువ్వు ఎప్పుడు పాజిటివ్ గా మాట్లాడవా అని అడుగుతాను. ఏ డైలాగ్ అయినా కూడా అంత ఓనర్షిప్ ఉంటుంది సార్. థ్యాంక్ యూ సార్. అది మా నాన్నగారు ఆ పంచెస్ ఉంటే చిన్న చిన్న పంచెస్ ఉంటే అది ఇప్పుడు త్రికృష్ణ శ్రీనివాస్ గారు ఏ సినిమా చేసినా నాన్నగారు అదండి ఇదండి అని రెఫర్ చేసి చిన్న చిన్నవండి భలే అనేస్తారండి గిరిబాబు గారు అంటారు. అవును, అట్లా నాన్నగారికి ఒక మంచి ఇమేజ్ దాని ఆ విషయంలో అంత న్యాచురల్ యాక్టర్ ఆయన. అది మీకు
జన్మతః అబ్బింది అంతే. అందుకే ఈ రోజున మీరు ఏ డైరెక్టర్ అయినా మీకు పర్వాలేదు, ఏ క్యారెక్టర్ అయినా పర్వాలేదు, అన్నిటిని లాక్కెళ్ళిపోతున్నారు. లారీలు వేసుకుని తీసుకెళ్ళిపోతున్నారు అన్నింటినీ. అదంతా చెప్పాను కదండి, ప్రేక్షక దేవుళ్ళ మీకు దీవెన. నార్మల్ గా ఇంతమంది కమెడియన్స్ బ్రహ్మానంద్ అంటే మధ్యలో ఒక గ్రేట్ పీపుల్ మిస్ అయిపోయారండి. ఒక ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు కానీ, ధర్మవరం గారు కానివ్వండి, ఎంఎస్ నారాయణ గారు, ఎంఎస్ గారు, ఏవిఎస్ గారు, అన్నయ్య శ్రీహరి గారు, ఏవిఎస్ గారు, కొండవలసి లక్ష్మణరావు గారు, కొండవలసి ఆవుతి ప్రసాద్ అన్నయ్య, వేణుమాధవ్. అసలు అంటే ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే, మేము జనరల్గా మన జెమినీలో అది వస్తుంటాయి కదా, కామెడీ సీన్స్ వస్తుంటాయి కదా, అది చూస్తుంటాం కదా. మనం చూస్తుంటే వాళ్ళు లేని ఫీలింగ్ రావట్లేదు. వాళ్ళు ఎప్పుడు లైవ్ లో ఉంటున్నారు. ఎందుకంటే మేమందరం అలా కూర్చొని సరదాగా కూర్చొని అందరూ వాళ్ళు తెచ్చుకుని వీళ్ళు తెచ్చుకుని కంపెనీ నుంచి వచ్చి అందరూ షేర్ చేసుకుంటూ తింటుండేవాళ్ళు. అందరూ ఎవరంటే ప్రథముడు బ్రహ్మానంద అన్నయ్య. బ్రహ్మానంద అన్నయ్య అసలు నేనంటే ఎంత ఇష్టం అంటే అండి, అంటే అంటే ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. 100% చెప్పగలిగిన చెప్పాల్సిన సందర్భం వచ్చింది కాబట్టి అతను నిజంగా బ్రహ్మానంద అన్నయ్య అందరిని ఎంకరేజ్ చేస్తారు. నేను ఈ చెప్పాను కదా మీకు, మురారి చేసిన తర్వాత ఒక చిన్న గ్యాప్ వచ్చింది చెప్పా కదా, ఆ గ్యాప్లో ఒక 2-3 చిన్న సినిమాలు చేశాను. అందులో బ్రహ్మానంద గారు చేశారు. చేస్తే ఒక క్యారెక్టర్, ఒక పెద్ద సీన్ ఉంది దానిలో. కంటిన్యూస్గా బ్రహ్మానంద గారు నేను మాట్లాడే సీన్ అనమాట. ఒక పేజ్, ఫుల్ పేజ్. కొంచెం బ్రహ్మానంద గారు అంటే ఆయన ఫంక్ అవుతాం కదా. సరే నేను అడిగాను డైరెక్టర్ గారిని, కట్టండి అంటే బ్రహ్మానంద గారు అన్నారు, అక్కల వీడు నాకు తెలుసు, మంచి ఆర్టిస్ట్, నేను చూశాను కొన్ని సినిమాలు, మొత్తం ఫుల్ పేజ్ చేసేద్దాం, ఇటు చేస్తాడు, మొత్తం ప్రాక్టీస్ చేస్తున్నారా అని చెప్పి పక్క తీసుకెళ్ళి నేను కూర్చోబెట్టి ప్రాక్టీస్ చేయించి సింగిల్ షాట్లో చేయించారు బ్రహ్మానంద అన్నయ్య. గ్రేట్. అట్లా ఆయన అంటారు, చాలా ఇంటర్వ్యూలో కూడా చెప్పారు. అవును, ఒరే నువ్వు తడుముకోరా, ఇలా యాక్ట్ చేయాలని నువ్వు ప్లాన్ చేసుకోరా, అనుకోరు మీరు. అలా వస్తావా, చేస్తావా, వెళ్ళిపోతావు, నాకు చాలా ఇష్టం రా అలా చేయటం. నువ్వు అసలు మీ సీన్లు ఎంత బాగుంటాయి అదర్స్లో, అసలు అంటే కట్ చేసినట్టు టైలర్ మేడ్ లాగా కట్ చేసినట్టు సీన్స్. అంటే నేను అన్నయ్య అని చెప్తే సంతోషపడేవాడిని. అదే అవునా అని ఆయన తెలియదు నాకు. అంటే ఆయన బేసిక్ గా లెక్చరర్ పోస్ట్ నుంచి వచ్చిన వ్యక్తి కదా. స్టూడెంట్స్ లో ఎవరు మెరిటెడ్ ఉన్నా వాళ్ళ మీద ఒక లవ్ ఉంటుంది లెక్చరర్స్ కి క్లాస్ లో. అవును, ఆ ఫీల్ ఇప్పటికీ ఉంది ఆయనలో. ఒకరోజు అండి, నువ్వు వస్తానంటే నేను వద్దంటానా, మంచి క్యారెక్టర్ ప్రభుదేవ గారిది. ఇప్పుడు నేను ఎక్కడికైనా ఈ కాలేజీకి వెళ్ళినా కూడా ముందు ఈ గర్ల్స్ ఇన్వైట్ చేసినప్పుడు కాలేజీకి వెళ్తాం కదా, ఇప్పుడు గెస్ట్గా వెళ్ళివండి ఏసేయాలా అని అడుగుతారు గర్ల్స్, పెద్ద గుంపులు వేసి ఏసేయాలా అని అడుగుతారు. నువ్వు వస్తాను నేను వద్దంటాను క్యారెక్టర్. నాకు గుర్తుంది, మీరు ఆ రోజు లొకేషన్ లో మీరు ఎంఎస్ రాజు గారు మాట్లాడుకోవడం, మీరు అప్పుడే వచ్చారు లొకేషన్ కి, ఈ సీన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, వేసేయమంటారా? నాకు గుర్తుంది ఇప్పుడు. ప్రభుదేవ గారు కూడా దీన్ని ఇలా వాయిస్ మార్చి, అంటే రెగ్యులర్ గా కాకుండా ఏదైనా డిఫరెంట్ చేద్దామని డిస్కస్ చేసి ఈ క్యారెక్టరైజేషన్ ప్రభు గారు చెప్పిందే. ఓకే. ఎంఆర్ రాధా గారు ఉన్నారు కదా, అది ఏమైనా మాట్లాడగలరా మీరు అని అడిగారు. అంటే అదే సార్ ట్రై చేస్తాను సార్ అన్న. ట్రై చేయండి అన్నారు. ఫస్ట్ సీన్ అదే శ్రీహరి త్రిష అమ్మాయిని నడిపించేది పాడతాను కదా, లంగా పోని నీటితో రద్దయిపోని, దగ్గు వచ్చేసేది. ఇప్పుడు కూడా దగ్గు. అంటే ఆ వాయిస్ తీసుకోవాలంటే కొన్నాళ్ళు తగులుద్ది. అవును అవును. అలా నేను ఆ సినిమా మొత్తం ఒక్కొక్క సీన్ చెప్పేవాడిని రోజు, డబ్బింగ్ స్ట్రెయిన్ అయిపోయేవాడిని. మరి కదా ఎంఎస్ రాజు గారు కూడా బాగా కోఆపరేట్ చేసేవారు. బాగా ఏం పర్లేదు, టైం ఎంత కావాలన్నా తీసుకో బాబు నీ ఇష్టం అనేవాడు. నన్ను థియేటర్ 3 hours 4 hours ఇచ్చేవాడు నాకు ఒక్కో సీన్ కి. అవును, మరి చెప్పాలి కదా. అట్లా మంచి సక్సెస్ అయింది. తర్వాత కరెంట్ సినిమాలో సూర్య గారిది డైరెక్టర్, జాంపళ్ళు సుశాంత్ గారి హీరో, అది పెద్ద అంటే మీమ్స్ లో కూడా వచ్చేది అనమాట. అది వేసేయాలా ఇదొకటి.
ఇట్లా ఉన్నాయి ఒకటి రెండు మీమ్స్లో వచ్చేవి. అసలు ఒక్కటేంటండి, మీరు అన్నిట్లోనే ఉన్నారు. మీరు బ్రహ్మానందం గారు లేనిది ఉండదు బేసిక్ గా, ఇన్ జనరల్ గా కదా. నిజమండి. ఎంఎస్ నాయుడు గారు అది ఎందుకు చెప్పొచ్చానంటే, ఆ సినిమా చూసి భీమవరంలో చూశారంట. నువ్వు వస్తానండి నేను వద్దండి సినిమా. నా కోసం ఆయన మార్నింగ్ షో చూసి మళ్ళీ మధ్యాహ్నం షోకి వెళ్ళారంట నన్ను చూడడానికి. సినిమా సూపర్ హిట్, అది వేరే విషయం. అది వేరే విషయం. అంటే నేను క్లోజ్ కదా అతనికి. అవును. వీడేంటి ఇంత డిఫరెంట్ క్యారెక్టర్ చేశాడు కనుక్కోవడానికి, ఆమె చూడడానికి. మళ్ళీ వెళ్ళి చూసేసి నా ఆర్ఎన్టీ ఫోన్ చేశారు. ఒరే ఈరోజు నేను ఫ్యాన్ రా అన్నాడు. నిజమండి, ప్రామిస్. ఎవరు సార్? ఎంఎస్ గారు. చాలా గొప్ప విషయం అండి. అలా మాట్లాడేవారు. అలా గొప్ప వాళ్ళు అండి. ధర్మ సుబ్రహ్మణ్యం గారు కానివ్వండి, ఎంఎస్ గారు గారు, మన ఈయన ఏవిఎస్ గారు, కొండవలస గారు, శ్రీహరి అన్నయ్య, ఆవుతి ప్రసాద్, గొప్ప గొప్ప ఆర్టిస్టులు. గొప్ప ఆర్టిస్టులు వ్యక్తులుగా కూడా చాలా మంచి వాళ్ళు. చాలా అండి. వాళ్ళ ఆబ్సెన్స్ చాలా చాలా మర్చిపోతుంది అసలు. అది అంటే లేరా అనే ఫీలింగ్ కంటే వాళ్ళు మనతోనే ఉన్నారనే ఫీలింగ్ చాలా గొప్పగా ఉంటుంది. అవును, అది వాళ్ళు లేరని ఫీలింగ్ కూడా ఉండదు అసలు. ఎందుకో తెలియదు, ఎదురుగా పక్కనే ఉన్నట్టు ఫీలింగ్ ఉంటుంది. ఆ సినిమాలు చూస్తుంటే వీళ్ళందరితో మనం కలిసి యాక్ట్ చేసామా, అదృష్టవంతులం అనిపిస్తుంది. బ్రహ్మానందం అన్నయ్య కూడా అప్పుడప్పుడు ఫోన్ చేసి మాట్లాడినప్పుడు కూడా, అరే నిజంగా అందరం కలిసి చేసాం, ఆ రోజులు వేర్రా, ఇప్పటికీ మనం కలిసి చేస్తున్నాం. ఇప్పుడు మనం కూడా బ్రహ్మానందం అన్నయ్య గారు నేను కలిసి చేసాం. మన గౌతమ్ హీరో కొత్త సినిమా స్టార్ట్ అయింది. కొత్త సినిమా స్టార్ట్ అయింది. డెఫినెట్గా మంచి సినిమా అవుతుంది. మంచి సబ్జెక్టు, మంచి కాన్సెప్ట్, మంచి హిట్ అవుద్ది. డిఫరెంట్ లుక్ లో బాగున్నాడు. మనం కూడా కలిసి చేసాం. సో ఓకే, బట్ స్టిల్ రన్నింగ్. మీరు ఏ డైరెక్టర్ తో మీరు బాగా కంఫర్టబుల్ అండి సార్? నేను జనరల్ గా, లేదా ఎవరంటే మీకు బాగా ఇష్టం పర్సనల్ గా? అంటే చెప్పడం కష్టం అనుకోండి. నాకు అసలు నాకు డిఫరెన్సే ఉండదు సార్. నేనేదో మ్యానిపులేట్ చేస్తున్నాను అనుకోకండి. అసలు నాకు డిఫరెన్సే ఉండదు అసలు. ఎందుకంటే ఎక్కువ సినిమాలు చేసిన డైరెక్టర్స్ అంటే ఆటోమేటిక్ అటాచ్మెంట్ ఉంటుంది కదా. 100%. ఇప్పుడు అనిల్ రావుపూడి గారు కావచ్చు, త్రివిక్రమ్ గారు కావచ్చు, వంశీ గారు కావచ్చు, వినయ్ గారు కావచ్చు, వీళ్ళందరూ కొంతమంది ఉన్నారు. కృష్ణ గారు కావచ్చు, ఎక్కువ సినిమాలు చేసిన వారు. రవికుమార్ చౌదరి గారు కావచ్చు. రవికుమార్ చౌదరి అనుకోండి, ఆయన ఫస్ట్ ఆర్టిస్టుల పేరు రాసినప్పుడు హీరో తర్వాత నా పేరు రాస్తాడు. ఏది మన ఇప్పుడు తిరగబడ్డ స్వామి డైరెక్టర్. యజ్ఞం ఎక్సలెంట్ క్యారెక్టర్, అది కూడా. అట్లాంటి ఒక డైరెక్టర్స్ అనమాట. నాకు నా అదృష్టం అంతమందితో ప్రతి ఒక్కరితో ట్రావెల్ అవ్వడం. ఇంకా స్టిల్ వెరీ స్ట్రాంగ్ అండ్ వాంటెడ్. యూఆర్ మోస్ట్ వాంటెడ్. థ్యాంక్ యూ. ఇప్పుడున్న ఆల్ హీరోస్, సూపర్ స్టార్స్ అందరూ సినిమాలు యాక్ట్ చేశాను, చేస్తూనే ఉన్నాను, ఇంకా చేస్తూనే ఉంటారు. ఇప్పుడు గిరిబాబు గారు కూడా ఎన్నాళ్ళు అతను అసలు ఆయన సినిమా లేకుండా లేదు. ఆయన పెద్ద ఏజ్ వచ్చాక కూడా చాలా సినిమాలు చేశారు ఆయన. ఇప్పుడు అలాగే మీకు కూడా ఇంకా దీనికి కట్ లేదు, కంటిన్యూటీ తప్పితే. నేను డ్రామాటిక్ గా ఉంటది అనుకోకపోతే మాట చెప్పాలని ఉంది నాకు. చెప్పండి. నిజంగా డ్రామాటిక్ గా ఉండకూడదు అనుకుంటే అలా అనుకున్నా పర్వాలేదు, అంతే. మరి అలాగే ఉండాలి. నాకు నటించడం తప్ప నాకేమీ తెలియదండి జీవితంలో. అలా నటిస్తూ సెట్స్ మీదే పోవాలని కోరిక నాకు. ఇది డ్రామాటిక్ అనుకోవద్దు దయచేసి అందరు కూడాను. నా కోరిక అది. చాలా మంది చెప్తారు, అది నిజంగా నా మనస్ఫూర్తిగా చెప్తున్న మాట ఇది. ఫైనల్గా దట్స్ ఆల్. రియల్లీ అండి. మీ చిరకాలమైన కోరిక అలా జరగాలన్నది మా హిట్ టీవీలో కూర్చొని చెప్పడం అనేది మాత్రం ఇట్ ఈస్ రియల్ ఎవర్ ప్రివిలేజ్ అండి. ఎందుకంటే you're a proved actor, సక్సెస్ఫుల్ యాక్టర్. మీ క్యారెక్టర్స్ వల్ల సినిమాల సక్సెస్ కి మీ క్యారెక్టర్లు ఎంత దోహదపడ్డాయో ఏ ఆడియన్స్ అడిగినా, ఏ థియేటర్లో ఎవరిని అడిగినా చెప్తారు. యూఆర్ సచ్ ఎస్టాబ్లిష్డ్ సెలబ్రేటెడ్ యాక్టర్. చాలా తక్కువ మంది ఉంటారు అలాగా మీలాగా కంటిన్యూ అయ్యటం. ఇప్పుడు మీరు ఇటీవల చేస్తున్న సినిమాలలో ఇప్పుడు దగ్గర పడుతున్నది ఆగస్టు 2వ తారీఖున తిరగబడ్డ స్వామి. నెక్స్ట్ అంకుల్ మోహన్ బాబు గారిది విష్ణుబాబు చేస్తుంది కన్నప్ప. నితిన్ బాబు చేస్తుంది మన ఆస్ట్రేలియాలో షూటింగ్ ఉంది నెక్స్ట్ మంత్. ఆ సినిమా అనిల్ బాబు గారు, వెంకటేష్ బాబు గారు. అది మొన్న ఓపెనింగ్
అది అంటే నెక్స్ట్ పొల్లాచి వెళ్తున్నారు. దాని తర్వాత షెడ్యూల్ మా క్యారెక్టర్స్ వస్తాయి. మీ క్యారెక్టర్స్. ఓకే. అలా తర్వాత చిన్న సినిమాలు, పెద్ద సినిమాలు ఒక 7-8 సినిమాలు చేస్తున్నాను ఆల్రెడీ. పర్వాలేదు, హ్యాపీ. ఏముంది, ఈ సినిమాలు అయిపోగానే మళ్ళీ ఇంకో సెట్ స్టార్ట్ అయిపోతుంది అనంతటి ఆటోమేటిక్. ఇప్పుడు మన హరిహర వీరమలు కూడా మళ్ళీ స్టార్ట్ అవుతుంది. అవును, 20 days వర్క్ ఏదో బ్యాలెన్స్ ఉంది. అవును, అదేదో మళ్ళీ అది కూడా స్టార్ట్ అవుతుంది, అది కూడా చేయాలి. గ్రేట్. అట్లా ఇప్పుడు మీరు తిరగబడ్డ స్వామిలో క్యారెక్టర్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారంటే, ఇన్ని వేరియేషన్స్ చేసిన మీరు 450 సినిమాలో నాకు తెలిసి 450 క్యారెక్టర్లు చేసి ఉంటారు మీరు. మంచి క్యారెక్టర్స్ చేశాను అన్ని. అవును, తృప్తిగా ఉన్న క్యారెక్టర్స్ అన్ని. అవును. తిరగబడ్డ స్వామిలో అది కూడా మంచి క్యారెక్టర్. అంటే మంచి క్యారెక్టర్ కాబట్టి నన్ను పిలవరు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రవికుమార్ చౌదరి గారు ఆయన సినిమాలు చేసిన ప్రతి సినిమా, నేను యజ్ఞం దగ్గర నుంచి చేసిన ప్రతి సినిమాలు ఉన్నాను. తను గొప్ప డైరెక్టర్, వెరీ గుడ్ టెక్నీషియన్. అవును. రాజ్ తరుణ్ గారు హీరో, ఇద్దరు హీరోయిన్స్ బాంబే హీరోయిన్స్. అవును. మల్హోత్రా అని ఒక అమ్మాయి, తర్వాత ప్రగతి గారు, రాజా రవీంద్ర గారు, తాగుబోతు రమేష్, భరత్ భాటియా అని బాంబే ఆర్టిస్టు, పాండే అని ఒక విలను, ఆయన ఒకటి. రాజ్ తరుణ్ గారిది ప్రత్యేకంగా ఎందుకు చెప్పాలని రాజ్ తరుణ్ గారి గురించి, ఈ సినిమాలో కొంచెం లవ్ బేస్డ్, కొంచెం కామెడీ బేస్డ్ ఉన్న సినిమాలు ఇప్పటిదాకా చేసుకుంటూ వచ్చారు. ఎగ్జాక్ట్లీ. తిరగబడ్డ స్వామిలో ఒక డిఫరెంట్ ప్యాటర్న్లో చూడవచ్చు రాజ్ తరుణ్ గారిని, డిఫరెంట్గా. మీరే అసలు కో యాక్టర్ అయింది, మీరు అలా అన్నారు. నేను చూశాను కాబట్టి, చేశాను కాబట్టి, రోడ్ చేశాను క్యారెక్టర్. మంచి అంటే సినిమా అనే సబ్జెక్టే ఒక గొప్ప సబ్జెక్టు. ఓకే. ఒక డిఫరెంట్ సబ్జెక్టు. అందరు చెప్తారు డిఫరెంట్ డిఫరెంట్ అంటారు. అవును, నిజంగానే డిఫరెంటే. అదేలేండి. పురుషోత్తమ సినిమా తర్వాత వచ్చే సినిమా నెక్స్ట్ ఇది మన తిరగబడ్డ స్వామి. ఈ సినిమా కంపల్సరీగా పెద్ద బ్రేక్ వస్తుందని నా ఎక్స్పెక్టేషన్. ఎవరికి? రాజ్ తరుణ్ గారికి. అలాగే రవికుమార్ గారి చాలా రోజుల తర్వాత మంచి సినిమా అవుతుంది. మా అందరూ కూడా క్యారెక్టర్ పరంగా మంచి హెల్ప్ అవుతుంది. టెక్నీషియన్స్ మన పృథ్వీ గారు కానివ్వండి, పృథ్వీ అంటే ఫైట్స్, కెమెరామెన్ జవహర్ గారు, డైరెక్టర్ ఆఫ్ కోర్స్ రవికుమార్ చౌదరి గారు. ప్రత్యేకంగా రవికుమార్ చౌదరి గురించి ప్రత్యేకంగా చెప్పేదేం లేదు. మంచి డైరెక్టర్. ఆయన కథ రాసుకోవడానికే లాంగ్ టైం తీసుకుంటాడు. అవును. దానివల్ల అతనికి సినిమాలు మిస్ అయ్యాయి కూడా. అవును. యాక్చువల్గా గ్యాప్ వచ్చింది అని చెప్పాలి, గ్యాప్ రాకూడదు. యాక్చువల్గా ఈ గ్యాప్ ఫిల్ చేయడానికి ఈ సినిమా వస్తుంది, తిరగబడ్డ స్వామి. కరెక్ట్. మంచి సినిమా. దాని ప్రొడ్యూసర్ ఎవరు తెలుసండి? శివకుమార్ గారు. ఆయన బేసిక్గా వ్యాపారవేత్త, ఎంతో అంత పొలిటికల్ టచ్ ఉన్న మనిషి. కానీ ఆయనకున్న ప్యాషన్, సినిమా ప్యాషన్. అవును. సినిమా ప్యాషన్. దీనిలో డబ్బు సంపాదించాలని కాదు ఆయన ఉద్దేశం. అవును. మంచి వ్యక్తి, మంచి మనసున్న వ్యక్తి, 10 మంది సాయం చేసే వ్యక్తి శివకుమార్ గారు అన్న అనిపిస్తాను నేను. ఆయన ఈ సినిమా చేయడం జరిగింది. బడ్జెట్కి ఎక్కడ చూసుకోలేదు. ఎందుకు ఈ ఖర్చు నేను అడగడం నేను ఎప్పుడు వినలేదు, చూడలేదు. అలాంటి బడ్జెట్ పెట్టి మా అందరినీ ఆర్టిస్టులు, టెక్నీషియన్ చాలా గొప్పగా చెప్పారు కదా ప్యాషన్ అని. ఇప్పుడు ఎకానమీగా దీనికి ఇంత ఖర్చు ఎందుకు, లేకపోతే అది అవసరం లేదు కదా అని ప్రొడ్యూసర్లు కొంచెం, అంటే ఈ రోజున అనట్లేదు ఎవరు కానీ, బట్ అనడానికి అవకాశం లేదు, డెఫినెట్ గా ఉంది. కానీ ఆయనకి ఆ ప్యాషన్ వల్ల బడ్జెట్ పెరిగిపోయినా పర్వాలేదు, సినిమా బాగుండాలి. ఇక్కడ 100 మంది కావాలనుకున్నారు అనుకోండి, పర్లేదు పెట్టుకోండి, 200-300 మంది పర్లేదు కావాలా అని అడిగితే, అంటే డైరెక్టర్ గారు వీళ్ళందరూ బడ్జెట్ ఎక్కువ అవుద్దేమో, 100 మంది నేను ఇస్తారా లేదో మనం అడిగితే అనుకుంటారు కదా. ఇంకో 100 మంది తీసుకోండి, కావాలంటే పెట్టుకోండి, బాగుంటుందంటే తీసుకోండి అని చెప్తారు. అట్లాంటి మనిషి శివకుమార్ గారు. సినిమా పరంగానే కాదు, మంచి మనసు ఉన్న వ్యక్తి. జనరల్ గా మంచి గుడ్ పర్సన్, వెరీ గుడ్ పర్సన్. చాలా కాలంగా తెలుసు. ఈజ్ ఇంటూ డిస్ట్రిబ్యూషన్ లో కూడా ఉన్నారు ఆయన. అవును. అన్ని రంగాల్లోని ఉన్నాడు, కానీ అన్నిట్లోని కూడా ఒక సర్టన్ క్యారెక్టర్ ని మెయింటైన్ చేస్తూ, ఒక పర్సనాలిటీని మెయింటైన్ చేసుకుంటూ వచ్చాడు ఆయన. సో ఆయనకి అంటే యాజ్ అ ప్రొడ్యూసర్గా మా డైరెక్టర్ గారు రవికుమార్ చౌదరి గారికి, అండ్
పనిచేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్కి, ఎక్కువ నా తోట ఆర్టిస్టులు రాజా రవీంద్ర, ప్రగతి, తావుతు రమేష్, భరత్ భాటియా, పాండే, అమ్మాయి మాల్వి, ఇద్దరు హీరోయిన్స్, ఇంకా మిగతా ఆర్టిస్టులు కూడా అందరికీ కూడా వాళ్ళ ప్రొఫెషనల్ వైజ్గా హెల్ప్ అవ్వాలి. ఎస్పెషలీ ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి ఇది మంచి డబ్బులు తీసుకొచ్చే సినిమా బ్లాక్ బస్టర్ అవ్వాలి. అండ్ డైరెక్టర్ గారికి మళ్ళీ మంచి బ్రేక్ వచ్చి బ్రేక్ రావాలి, మంచి సినిమా అవ్వాలి, అవుతుంది కూడా. అది ఈ మాట బాగుంది, అవ్వాలి. ఇప్పుడు ఇన్ జనరల్ గా ఇప్పుడు నెక్స్ట్ వచ్చే సినిమాలు లేకపోతే ఇప్పుడు వచ్చిన ఈ ట్రెండ్స్ గట్టం బాగా మారే కదండి. ఫ్యాంటసీ సినిమాలు, గ్రాఫిక్స్ సినిమా, ఇవన్నీ అంత బాగా మారిపోయింది సినిమా. మీకు అవన్నీ చూస్తే ఏమనిపిస్తుంది సార్? వెరీ గుడ్ సైన్ కదండి. ఇప్పుడు తెలుగు సినిమాని ఎక్కడికో శిఖరాగ్రం మీద తీసుకున్న ఖ్యాతి రాజమౌళి గారిది. బడ్జెట్ అమ్మా, ఇంత బడ్జెటా, 200 కోట్ల. అంతకుముందు తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల నలుగురు కలిపితే ఒక హిందీ భాష బడ్జెట్. అవును. అప్పుడు హిందీ వాళ్ళే మన తెలుగు కేసు ఇలా చూస్తున్నారు అని నోళ్ళు తెలుస్తున్నారు. ఎవరు? బాలీవుడ్. ఆ రేంజ్కి తీసుకెళ్ళింది బాహుబలి, రాజమౌళి. తర్వాత ఇప్పుడు వస్తున్న సినిమాలు, సుకుమార్ గారి సినిమాలు, అవును, అదర్ డైరెక్టర్స్ ఫిల్మ్స్ ఆల్సో, కల్కి గాలి, సలార్ గారు చెప్తున్నా, ఇవన్నీ కూడా ప్రభాస్ గారిది. ఒక ఇంటర్నేషనల్ స్టార్ అయిపోయారు ప్రభాస్ గారు కదా. అట్లా ఆయన చెప్తుంది. ఇదంతా గుడ్ సైన్ కదా మన తెలుగు సినిమా ఇండస్ట్రీకి. 100%. మరి ఇంతకుముందు 10,000 మంది బతికారు ఉంటే ఇప్పుడు 25,000 మంది బతుకుతున్నారు బ్రహ్మాండంగా. అవును, మన తెలుగు సినిమాల్లో సినిమాలు బడ్జెట్లు పెరిగిపోయి అందరూ కంఫర్టబుల్ గా, బిజినెస్ బాగా పెరిగింది వరల్డ్ వైడ్. మరి ఆర్టిస్టులు కానివ్వండి, టెక్నీషియన్లు కానివ్వండి, ఇవాళ పని లేదు నాకు అనుకున్న వాళ్ళు లేరు, ఎవరు ఫ్రీగా లేరండి. ఎందుకంటే మనకు అప్పుడంటే సినిమా ఒక్కటే ఉండేది, అంటే ఇప్పుడు ఓటీటీ, వెబ్ సిరీస్, ఇంకో పక్కన టీవీ సీరియల్స్. ఎవ్వరు హలో అనడానికి కూడా ఎవరికి లేదు. అవును కదా, ఎవరి పరిధిలో వాళ్ళకు చాలా బిజీగా ఉన్నారు. బ్రహ్మాండంగా ఉందన్నమాట. అదే మీరు ఒక టైంలో మెడ్రాస్ లో మనం ఎవరి గురించో మాట్లాడుకోకలేదు, మీ గురించి మాట్లాడుకుంటే ఒక బ్లాక్ లో మీకు ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఇప్పుడు అసలు ఏం చేయాలో తెలియడం కాదు, ఎవడు ఫ్రీగా లేడు. అది ఎవరు ఫ్రీగా లేరు, పనులే పనులు, వర్కే వర్క్. ఇది ఆల్ క్రాఫ్ట్స్ 24 క్రాఫ్ట్స్ ఇంక్లూడింగ్ టెక్నీషియన్స్ కూడా. అందరూ మొత్తం ఎవరికి వాళ్ళు ఫుల్ బిజీగా ఉన్నారండి. కొత్త పాతన భేదం లేకుండా అందరు ఫుల్ ఫ్లెడ్జ్ గా, హాయిగా, ప్రశాంతంగా, బ్రహ్మాండంగా తెలుగు ఫీల్డ్ లో దానిలో డౌట్ ఆ స్థాయికి వెళ్ళిపోయింది తెలుగు ఫీల్డ్. అవునండి. నేను మిమ్మల్ని ఒకటి అడగాలి. మీరు ప్రొడ్యూసర్ గా మీకు బోల్డ్ అనుభవం ఉంది, ప్రొడక్షన్ ఎట్లాగా ఏంటి ఇవన్నీ కూడా. ఏం సార్, మీరు మళ్ళీ ఇంకొకసారి ఏ రోజున కూడా మళ్ళీ సినిమా చేద్దామని మీకు అనిపించలేదండి? ప్రొడ్యూస్ చేద్దామని ఎప్పుడు అనిపించలేదు, ఎందుకంటే ఆ తీరిక లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత టైం లేదు. ఓకే. ఇప్పుడు యాక్టర్ గా సక్సెస్ అవడం అనేది వరం అండి, అన్డౌట్, గాడ్స్ గిఫ్ట్. కరెక్ట్ గా చెప్పారు. ఎందుకంటే అండి ఇది ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసేది ఏం లేదు. కరెక్ట్, మీ టాలెంటే అంతే. సక్సెస్ అయిన తర్వాత ఇన్వెస్ట్ చేసేది ఏం లేదు. అవును. ఇప్పుడు ఇన్వెస్ట్ చేయకుండా నాకు ఒక ప్రొఫెషన్ దేవుడు ప్రసాదించినప్పుడు నేను ఇన్వెస్ట్మెంట్ పెట్టి కొత్తగా తలనొప్పులు తెచ్చుకోవాలి. కరెక్ట్, ఆ తలనొప్పులన్నీ పడ్డారు కదా, అయిపోయినాయి కదా అన్ని. పైగా నేను చేస్తున్న ప్రొఫెషన్ మానేసి నాకు ఇచ్చిన గిఫ్ట్ని పక్కన పెట్టి ఇంకో దానికోసం ఎత్తుకోవడం ఎందుకు? కరెక్ట్, తప్పు కదా అది. అంటే మీకు అన్ని రకాల చేదు అనుభవాలని నేను అన్నగాని జీవిత పాఠాలన్నీ అప్పుడే మెడ్రాస్ లోనే మీరు నేర్చుకున్నారు. అవును. సో మీకు ఆ నిలకడతనం, స్థిరత్వం మీకు అన్ని బాగా అలవాటు పడ్డాయండి. అందుకే అనిపించింది అనమాట, అంటే ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం లేదు అనిపించింది. ఎగ్జాక్ట్, నేనుగా ప్రశాంతంగా ఉందామని. ఎగ్జాక్ట్లీ. నార్మల్ గా మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందండి ఇన్ జనరల్ గా? సినిమాలు, షూటింగ్లు అంటే అఫ్ కోర్స్ 365 days ఖాళీ అని ఆ రోజు బెల్లంకొండ సురేష్ గారికి చెప్పారు, కానీ ఇప్పుడు 365 days మీకు టైం లేదు. బాగా బిజీగా ఉన్నాను, పర్వాలేదండి. అయితే
ఖాళీగా ఉన్న టైంలో నేను నాన్నగారింటికి వెళ్ళటం కానీ మా రిలేషన్స్ ఇంటికి వెళ్ళటం కానీ లేకపోతే మా ఊరు వెళ్తాను విలేజ్కి. రావినూతల. అవును, నేను 2-3 సార్లు ఫోన్ చేసినప్పుడల్లా మా ఊర్లో ఉన్నాను. నాకు ఇష్టం. నాన్నగారికి కూడా బాగా మా ఊరంటే మా ఇంట్లో వాళ్ళందరూ కూడా బాగా ఇష్టం. అవునా? ఏమాత్రం టైం దొరికినా మా ఊరు వాళ్ళతోటి, మా చుట్టాలతోటి, శ్రేయభిలాషులతోటి, స్నేహితులతోటి మా ఊరి వాతావరణాన్ని ఎంజాయ్ చేయాలనిపిస్తుంది. అవునా? అక్కడ ఎందుకో మాకు ఆక్సిజన్ దొరుకుద్ది అనిపిస్తుంది. ఓకే. వెళ్ళి ఆ 4 రోజులు మంచి ఆక్సిజన్ పీల్చుకొని వస్తాం. 4 రోజులు అక్కడికి వెళ్ళిపోతారు. అట్లా ఉంటుంది సరదాగా. అదే ఇక్కడ మీకు సినిమా ఇండస్ట్రీ మీ కెరీర్ గా మీరు నాకు వీళ్ళు మంచి ఫ్రెండ్స్, క్లోజ్ ఫ్రెండ్స్ అని చెప్పుకోవాలంటే ఎవరి పేర్లు చెప్పగలరండి? కృష్ణ భగవాను నాకు బాగా ట్రావెల్ అయ్యేవాడు ఇద్దరమే. వాడు నేను ఇద్దరం. ఆలీ ఒకడు. మిగతా వాళ్ళందరూ మనకు బాగా క్లోజ్ గానే ఉంటారు అందరూ. మనకు ఇప్పుడు మన సచిన్ రాజేష్ కావచ్చు, శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, మిగతా ఆల్ కమిడియన్స్ మాట్లాడుకుంటానే ఉంటాం ఇప్పుడు కూడాను. ఇప్పుడు ఎక్కడో చోట కలుస్తూనే ఉంటాం ఏదో రీతిలో. కానీ ఎవరికి కూడాను కాంట్రవర్సీస్ లేవండి అసలు. ఎక్కడ మీలో మీకు ఎక్కడ ఏదైనా వస్తే కాంట్రవర్సీలు గట్రా ఎక్కడైనా వస్తే కొంచెం ఆ మా అసోసియేషన్ కి సంబంధించినదే 1-2 ఎక్కడైనా బయటికి రావాలి తప్పితే మీకు ఇండివిజువల్ కెరీర్స్ వైజ్ మీకు ఎప్పుడు ఏ ప్రాబ్లం రాలేదు. మీరు మాకి సంబంధించినంత వరకు మోహన్ బాబు గారు నాన్నగారు మంచి ఫ్రెండ్స్ అండి. మా ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ చాలా మంచి ఆత్మీయంగా ఉండే ఫ్యామిలీస్ మొదటి నుంచి. అదే అట్లా గిరిబాబు గారు అంకుల్ ఇద్దరు బాగా క్లోజ్గా ఉండేవాళ్ళు అనమాట. అలాగని నేను ఎప్పుడు కూడా నేను డిఫరెన్స్ చూపించను. నా ఇండస్ట్రీ వేరు, మన ప్రొఫెషన్ వేరు. నేను అందరితో సమానంగా ఉంటాను. నేను ఎవరితో నేను కాంట్రవర్సీ పెట్టుకోదలుచుకోను. నా క్యారెక్టర్ అది కాదు అసలు యాక్చువల్గా. అసలు ఎప్పటికీ చాలా ఇదిగా ఉంటాను నేను. అట్లా ఇప్పుడు మన వెన్నెల కిషోర్ ఉన్నాడు. వెన్నెల కిషోర్ 1 వీక్ ఒకసారి నేను ఫోన్ చేయకపోతే ఆయన కుదరదు. అంటే నా ఏజ్ వేరు, తన ఏజ్ వేరు, బట్ ఆర్టిస్టులుగా కొలీగ్స్ కదా, కో యాక్టర్స్. వారానికి ఒకసారి 10 days ఒకసారి ఫోన్ చేయాలి. లేకపోతే లొకేషన్ కలిసినప్పుడు 100% మేము కలిసే ఫోన్ చేస్తాం ఇద్దరు. లేదు అదే లొకేషన్ నేను వేరే చోట తను వేరే చోట ఉన్నారంటే నాకు ఫుడ్ తెప్పిస్తాడు. అట్లా అంత క్లోజ్ వెన్నెల కిషోర్. అట్లా మేమందరం బాగా ఇదిగా ఉంటామండి ఆర్టిస్టులుగా. అదేలే. సరే, ఇప్పుడు మా వరకు వస్తే మీరు అన్ని అనుకున్నవి ఫుల్ఫిల్ అవ్వడం, చెప్పినవి చేద్దాం అనుకున్నవి ఆ ప్రయత్నం అయితే డెఫినెట్ గా ఉందండి. 100% ఉంది. ఆ ప్రయత్నం మాత్రం 100% ఉంది. అదే సొంత భవనం కట్టి అదే డెఫినెట్ గా ఉందండి. ఇది మేబీ టైం టేక్స్ అంతేగాని అదేదో చెప్పి చేయకుండా ఉండడం అనేది క్వశ్చన్ కాదు అక్కడ. అది మాత్రం తన ప్రయత్నం. ఎందుకంటే ఇట్ ఈస్ క్లీన్లీ లెఫ్ట్ టు ప్రెసిడెంట్ గారు. ఎవరు? కృష్ణబాబు. తను హీఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ ఇట్. మనం కూడా డిప్యూటీ సీఎం గారితో మాట్లాడారు. ఆయన కూడా ప్రామిస్ చేశారు జరుగుతుందని చెప్పి అనుకుంటున్నాం అనమాట. ఖచ్చితంగా ఆయన చెప్పింది 100% చేస్తాడని నమ్మకం మాకందరికి కూడా ఉంది. చేస్తాడు. వెరీ గుడ్, వెరీ గుడ్. బట్ అంటే మేముంటుంది ఏంటంటే ఈ అల్టిమేట్ తను కాబట్టి తన డెసిషనే కదా ప్రెసిడెంట్ అనేది. బట్ మేమందరం కూడా ఏంటంటే జరగాలని మంచిదని కోరుకుంటాం. అదే కదా మెంబర్స్ అందరూ ఇండస్ట్రీకి మంచి జరగాలని కోరుకుంటాం. మా అసోసియేషన్ బిల్డింగ్ రావాలని మనస్ఫూర్తి కోరుకుంటాం కూడా కదా. సో అది ఆ ప్రయత్నంలో ఉన్నారు, జరుగుతుందని అనుకుంటున్నాను. మీరు చాలా నాన్ కాంట్రవర్షియల్ పర్సన్ అండి. అందరితోని సాఫ్ట్ గా స్మూత్ గా, అంటే ఏదో మన వాళ్ళు పద్యం చెప్తారు కానీ నొప్పించక తానొవ్వక తప్పించుకో తిరుగు అదే అనుభూతున్నా టైప్ కాదు. మీ ఒరిజినల్ నేచరే అది. బేసిక్ గా ఎంతమందితో ఉన్నా అంతమందితో బాగా ఉండి వెళ్ళిపోయే నైజం మీరు బేసిక్ గా. కానీ నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని నేను అడగట్లేదు, కానీ సినిమా ఇండస్ట్రీలో జరుగుతున్న చర్చ ఇది. మీరు ఒక సీనియర్ యాక్టర్, 450 సినిమాలు యాక్ట్ చేసి స్టిల్ బ్యాటింగ్. ఇప్పుడు మొన్న హేమ ఇష్యూ జరిగింది. చాలా ప్రీకన్సీవ్డ్ నోషన్తో అమ్మాయిని దానిలోంచి ఇచ్చేసారని అసోసియేషన్ నుంచి. ఇప్పుడు తను ఏం చేయలేదండి. ఇట్ ఈస్ సస్పెన్షన్, డిలీట్ చేయలేదు. అసోసియేషన్ నుంచి బయటికి గెంటేయలేదు. సస్పెన్షన్ మాత్రం అంటే సస్పెన్షన్ ఎందుకు చేశారంటే బయట నుంచి వస్తున్న ఫోర్సెస్, అంటే మీరు ఆ అమ్మాయిని కస్టడీ కూడా తీసుకున్నారు కదా,
కస్టడీ కూడా తీసుకున్నప్పుడు కూడా మీరు స్పందించలేదంటే అని అడిగారు. ఓకే. ఇప్పుడు కస్టడీకి తీసుకోక మునుపు అమ్మాయిని సస్పెండ్ చేయలేదు. అమ్మాయిని సస్పెండ్ చేయలేదు, హేమని సస్పెండ్ చేయలేదు. ఎప్పుడైతే కర్ణాటక వాళ్ళు బెంగళూరులో కస్టడీకి తీసుకొని, అంటే కేసు ప్రూవ్ అవ్వలేదు, ఆమెకి ఇచ్చిన నోటీస్ కూడా ఏంటంటే, హేమకి ఇచ్చిన నోటీస్ ఏంటంటే కేసు ప్రూవ్ అవ్వలేదు అంటే రేపు పొద్దున ఇట్ ఈస్ బీన్ క్లియర్ అని చెప్పి అన్న రోజు ఆటోమేటిక్గా ఇన్ టు ద అసోసియేషన్. అది కాకుండా మనం తను బయటకు వచ్చేసిన తర్వాత మేము కూడా అన్నాం, ఏమని, ఎందుకు అవసరం, తన అమ్మాయి వచ్చేసింది కదా బయటికి, ఐ మీన్ కస్టడీ నుంచి బయటకు వచ్చేసింది, మరి కేసు జరుగుతుంటుంది, నెక్స్ట్ కేసు గోయింగ్ అని కదా, అవును, అది ప్రూవ్ అయినప్పుడు కదా అవును మనం టోటల్ ఎలిమినేట్ చేయాల్సింది, ఈ లోపల మళ్ళీ చేర్చుకుందాం అనే డిస్కషన్ కూడా పెట్టుకున్నాం. మళ్ళీ చేర్చుకుంటాం డెఫినెట్ గా. డెసిషన్ తీసుకోబడిందండి, రేపు ఈసీ మీటింగ్ లో పెడతామండి. రేపు ఈసీ మీటింగ్ ఉంది, రేపు ఈసీ మీటింగ్ లో చేస్తాం. ఓకే. కేసు అయితే ఇప్పటి వరకు ప్రూవ్ అవ్వలేదు కదా, ప్రూవ్ అవ్వలేదు కాబట్టి మళ్ళీ అది కస్టడీకి తీసుకున్నారు కాబట్టి మనం సస్పెండ్ చేసాం, అంత వి హావ్ నాట్ డిబార్డ్, డిబార్ చేయలేదు అసోసియేషన్ నుంచి. సో ఇప్పుడు ఏంటంటే మళ్ళీ అమ్మాయి బయటకు వచ్చింది కాబట్టి హేమ, ఇప్పుడు తను కూడా మా కొలిగే కదా, ఆర్టిస్టే కదండి. ఇప్పుడు దానివల్ల ఇప్పుడు అమ్మాయిని సస్పెండ్ చేయడం వల్లనో లేకపోతే డిబార్ చేయడంలో వచ్చే లాభం లేదు, మా అసోసియేషన్ ప్రయోజనం ఏం లేదు కదా. అదే కాకపోతే ఏంటంటే కొన్ని నామ్స్ ఉంటాయి కదా, అసోసియేషన్ కొన్ని నామ్స్ ఉంటాయి, దాని ప్రకారం చేయగలిగి చెప్తే వేరే ఉద్దేశం కానే కాదు. సో వీసీ మీటింగ్ ఉంది, మళ్ళీ దాని మీద డిస్కస్ చేసి. ఫోర్స్ ఎక్కడి నుంచి వచ్చిందంటారు? ఫోర్స్ ఎక్కడి నుంచి అంటే మామూలు ఇన్ జనరల్ గా బైలాస్ లో ఉంటది కదండి. అవును, బైలాస్ లో ఉంటది కదా. బైలాస్ లో ఏముంటుంది, పలానా వ్యక్తి డ్రగ్స్ అనే కాదు, కొంచెం ఏదైనా పోలీస్ కేసు, ఎనీ గిల్టీ పోలీస్ కేసు ఉంది, ఎక్కడో చీటింగ్ కేసు, ఇదిగో పలానా చోట చెక్ బౌన్స్ అయితే వాళ్ళు వచ్చి ఇక్కడ కంప్లైంట్ చేశారు, సినిమా సంబంధించి కాదు, తన పర్సనల్ మ్యాటర్ వచ్చి ప్రైవేట్ మ్యాటర్స్ లో వాళ్ళు కంప్లైంట్ చేస్తారు. 2-3 సార్లు పోలీసు వాళ్ళు వచ్చి మా అసోసియేషన్ లో ఇతని మీద కంప్లైంట్ పెడతారు, డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి. అట్లాంటి చోట ఏంటంటే ఒకసారి డిస్కస్ చేసి ఇది కాదా, కరెక్టా కాదా అనుకొని దాని మీద ఒక డిస్కషన్ పెట్టి మీటింగ్ లో సస్పెండ్ చేయడం వరకే చేస్తాం. తర్వాత మళ్ళీ ఆటోమేటిక్గా జాయిన్ చేసుకుంటాం కేసు ప్రూవ్ అయిన తర్వాత. ఇప్పుడు ఈ విషయంలో కూడా ఏంటంటే హేమ విషయంలో ఆ అమ్మాయిని ఓన్లీ సస్పెండ్ చేసాం తప్పితే డిబార్ చేయలేదు. డెఫినెట్గా షీజన్ యాజ్ ఇఫ్ షీజన్ మా అసోసియేషన్ ఓన్లీ. రేపు ఈసీ మీటింగ్ లో మళ్ళీ అమ్మాయి తీసుకొచ్చి టెస్టులు చేసిన అని కూడా కొన్ని తీసుకొచ్చి ఇచ్చింది హేమ. సో మేము అన్ని కన్సిడర్ చేసాం. మాకు ఎవరికైతే మనస్ఫూర్తిగా చేయాలని లేదండి, జస్ట్ నార్మ్స్ ప్రకారం చేశాను తప్పితే దట్స్ ఇట్, అంతేగాని వేరే ఉద్దేశం కాదు, కానే కాదు. సో వి ఆర్ గోయింగ్ టు రీకన్సిడర్ ద కేస్ అగైన్, నెక్స్ట్ మీటింగ్ లో పెట్టి వి ఆర్ గోయింగ్ టు జాయిన్ హర్. అది విషయం. సో మీరు 100% ఇంకా మీ నాన్నగారి లాగే లాంగెస్ట్ కెరీర్ మీకు ఉండాలి. థ్యాంక్ యూ అండి. ఇంకా మంచి మంచి క్యారెక్టర్లు, ఎందుకంటే అది మా స్వార్థం, మీరు మంచి క్యారెక్టర్లు చేస్తే మేము బాగా ఎంజాయ్ చేయొచ్చు. థ్యాంక్ యూ. రీల్స్ లో, యూట్యూబ్ లో అన్నిట్లోని వీ కెన్ ఎంజాయ్ మోర్. ఏదో వాళ్ళ స్లోగన్ ఉంది చూడండి, మోర్ కార్ పెర్ కార్ అని ఒక స్లోగన్ ఉంటుంది కార్స్ మీద. అవునవును. అట్లాగా మోర్ రఘు బాబు. అయ్యో థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అభిమానానికి చాలా థ్యాంక్స్. అండ్ ఇవాళ ఎస్పెషలీ హిట్ ఛానల్ ద్వారా ఆంధ్ర ప్రేక్షకులు అందరూ చూస్తుంటారు, రేపు మాప చూస్తారు. మీ అందరూ చూసిన ప్రతి ఒక్కరూ మీ దీవెనలు నాకు ఎప్పటికీ, నాకు నా ఫ్యామిలీకి ఉండాలని మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎప్పటికీ మీ రఘుబాబు. థ్యాంక్స్ అండి, నమస్కారం. చూడండి, ఆయన సంస్కారం కానీ ఆత్మీయత కానీ తన ప్రొఫెషన్ని ఆయన ఎంతగా ప్రేమించి అంత విజయవంతం అయ్యారో, అలాగే అట్ ది వెరీ సేమ్ టైం ప్రేక్షకులు, దేవుళ్ళు అందరితోని ఎప్పుడు మంచిగా మెలగి మసలే మనిషి రఘుబాబు. ఎక్కడ నో కాంట్రవర్సీస్. ఇన్ని సంవత్సరాలుగా నేను రఘుబాబు గారిని సినిమా పరిశ్రమలో చూస్తున్నాను. ఆ రోజు గిరిబాబు గారు ఎలాగో ఈ రోజున రఘుబాబు అలాగే సినిమా ఇండస్ట్రీలో. సరే, అందరూ కూడా కాంట్రవర్సీ ఉండదు సార్, నాకు మనసులో ఉండదు అసలు లేదు. మీ బుక్ లోనే లేదు, అది మీ బుక్ లో ఉండాలి, ఉంటేనే బయటకు వస్తుంది. బన్నీ సినిమాకి సార్ నేను మర్చిపోలేదు జీవితంలో. బన్నీ సినిమాకి చాలా మంచి పేరు వచ్చింది నాకు. అవును. అందులో నా కోసం
రఘుబాబు క్యారెక్టర్ కోసం ఇంకోసారి ఎక్స్ట్రా చూసామండి అనేవాళ్ళు కూడా ఉన్నారు అప్పట్లో. అదే ఇందాక మోర్కారు పెరకారు అని చెప్పి అప్పట్లో అరవింద్ గారు నన్ను చాలా ఆ సినిమా అప్పుడు గీతా ఆర్ట్స్ కదండి అది, మన అల్లు అర్జున్ గారు ఆ టైంలో చాలా ఎంత అప్లాజ్ ఇచ్చారంటే అండి. అసలు ఆయన హీరో అనే సంగతి మర్చిపోయి, ఆయన ప్రొడ్యూసర్, ఆయన కొడుకు హీరో, ఆయన సినిమా, ఆయన బ్యానర్ అనే సంగతి అరవింద్ గారు మర్చిపోయి నన్ను ప్రత్యేకంగా పొగిడి 100 days ఫంక్షన్ జరిగితే నా జీవితంలో మర్చిపోలేని రోజు ఒక రోజు ఉందండి. ఆ రోజు ఏంటంటే అందరూ మాట్లాడేశారు, నాకు చాలా మంచి పేరు వచ్చింది, నా గురించి అందరు క్యారెక్టర్ బాగా చేశారు, రఘుబాబు బాగా చేశారు అని చెప్తున్నారు. కానీ ప్రత్యేకంగా అంటే నాకు సినిమాలో వచ్చినంత గొప్ప ప్రశంస స్టేజ్ మీద ఎవరు అనలేదు నాతో, జనాలతోటి ఆ లైవ్లో. వినయ్ గారు అన్నారు, ఇదంటే ఎవరు మాట్లాడలేదు నీ గురించి, వెనకాల గురించి అన్నారు నన్ను. లాస్ట్లో మెగాస్టార్ గారు వచ్చారు, మైక్ తీసుకున్నారు, ఒక మాట అన్నారండి, నేను ఇంకోసారి సినిమా చూడాలంటే అది మా బన్నీ కోసం కాదు, మా రఘు కోసం చూస్తాను. ఎంత పెద్ద కాంప్లిమెంట్ అండి అది అన్నారు. మా అమ్మ సురేఖమ్మ వదిన గారు, తను ఎంత బాగా పొడిందే నిన్ను అన్నారు నన్ను. ఎవరు? చిరంజీవి గారు భుజం మీద చేసి, రఘు చాలా బాగా చేసావయ్యా. బన్నీ మావాడు, మా సినిమా అరవింద్ గారు కదా, అంటే వాళ్ళని కాదయ్యా, వాళ్ళు ఆల్రెడీ ప్రూవ్డ్, నువ్వు చాలా బాగా చేసావు కాబట్టి నీ గురించి చెప్పాలనిపించింది చెప్తున్నానయ్యా అన్నారు. ఎక్కడికి వెళ్ళింది సార్ మైలేజ్ అది? నా కెరీర్ ఎక్కడికి వెళ్ళింది అంటే ఒక మెగాస్టార్ గారి నోట్లోంచి నా గురించి మాట్లాడితే అది ఎక్కడికి వెళ్ళిపోయింది? నా కెరీర్కి ఎంత ప్లస్ అయింది ఆ రోజు నుంచి? అసలు అది ఊహించని ప్లస్, ఊహించలేము దాని మైలేజ్ కూడా ఎంత ఉంటుంది అన్నది చెప్పలేము. అంతే నిజంగా. ఇప్పుడు అంటే నాకు ప్రతి సంవత్సరం అనే మెగాస్టార్ గారి పుట్టినరోజు కానివ్వండి, జనవరి 1 కానీ వెళ్ళి దాదాపు వెళ్ళి కలుస్తాను. మిస్ అవ్వకుండా ప్రతి సంవత్సరం కలుస్తాను దాదాపు. వెళ్ళి బ్లెస్సింగ్ తీసుకుంటాను. అంత గొప్ప అనుబంధం నాకు, నేనంటే అంత ఇష్టం చాలా, దానికి నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతానండి. అంతకన్నా అసలు గ్రేటెస్ట్ కాంప్లిమెంట్ కానీ లేకపోతే లైఫ్ లో అంతకన్నా గ్రేట్ ఎక్స్పీరియన్స్ కానీ మా మెగాస్టార్ చిరంజీవి, ఆయన ఈజ్ నేను ఆయన ఎప్పటి నుంచో చూస్తున్నాను కదండి, ఎవరిలో ఏమాత్రం ఇంత మెరిట్ ఉన్నా ఆయన వెంటనే ఫోన్ చేస్తారు, ఫోన్ చేసి రమ్మని చెప్తారు. ప్రత్యేకంగా వాళ్ళు చిన్నవాళ్ళు, ఇంతవాళ్ళు కూడా ఇంత దగ్గర నుంచి అంతవరకు ప్రతి ఒక్కరిని ప్రశంసిస్తారు, ఎంకరేజ్ చేస్తారు. అవును, అంతకంటే కావాల్సింది ఏంటి సార్? అసలు యూ డోంట్ ఫైండ్ అనదర్ పర్సన్ లైక్ హిమ్ ఇన్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ. మొన్న బలగం యూనిట్, బలగం యూనిట్ లో వచ్చిన ఆర్టిస్టులు ఎంత అండి, చిన్న చిన్న కొత్త ఆర్టిస్టులు, వాళ్ళందరినీ సెట్స్ మీద పిలిచి ప్రతి ఒక్కళ్ళకి అది హానర్ చేసి, శాలువాలు కప్పి, బొకేలు ఇచ్చి, బట్టలు పెట్టి వాళ్ళకి ఎంత ఎంకరేజ్మెంట్ అండి. వాళ్ళకి అసలు వాళ్ళకి చాలు కదా, ఎంత బలం వస్తుంది వాళ్ళకి. అసలు చిరంజీవి గారు ప్రశంసించడం, చిరంజీవి గారు సన్మానం చేయడం అంటే మొత్తం సినిమా ఇండస్ట్రీ అంతా చేసినట్టు. ఆయన సినిమా ఇండస్ట్రీకి సోల్ పవర్, ఇంజిన్ ఆఫ్ ది తెలుగు ఫిల్మ్. డెఫినెట్గా 100% ఇంజిన్ ఆయన. ఆ విధంగా నేను అదృష్టవంతుడిని, బ్లెస్డ్. అలాగే అరవింద్ గారు ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎవ్రీ ఇయర్ ఈ అవార్డులు ఇస్తారు కదా మామూలుగా, అసోసియేషన్ ఇస్తారు. అందులో అల్లురాణి గారి స్మారక అవార్డు నాకు ఇచ్చారు. అలా చెప్పారు, రఘుబాబు ఉండే ఈ డిజర్వ్స్ ఫర్ దట్ అని చెప్పి ఇప్పుడు 10 years ముందే ఇచ్చారు. 10 years ముందే మీరు పుచ్చుకున్నారంటే అట్లా రియల్లీ బ్లెస్డ్. ఎందుకంటే ఆ అవార్డు మామూలు అవార్డు కాదు కదా, అల్లు రామలింగ గారి. అందరండి నిజంగా అదృష్టం. నాన్నగారు, మా నాన్నగారు గౌరవ నటులు, ఎవరు గిరిబాబు గారు, అందరు తెలిసిన ఆర్టిస్టు, దాదాపు 50 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్న వ్యక్తి. ఆయన మీద గౌరవం, ఆయన సపోర్టు, ఆయన ఆశీస్సులు, మా అమ్మగారు ఆశీస్సులు, ఇప్పుడున్న స్టార్ హీరోస్ కావచ్చు, చిన్న హీరోలు కావచ్చు, ఏది పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, మహేష్ బాబు గారు కానివ్వండి, రవితేజ్ గారు కానివ్వండి, అల్లు అర్జున్ గారు, ప్రభాస్ గారు, రామ్ గారు, నితిన్ గారు,
మొత్తం ఎవరు కాదు, నాని గారు టాప్ టు బాటమ్ అండి. ప్రతి అవును. ఒక్కళ్ళు అందరూ అన్ని సినిమాలు నాకు అందరి సినిమాలు చేశాను. ఈరోజు కూడా అందరూ నన్ను ఏ సినిమాకైనా సరే చక్కగా ఇంకా కలిసి- వాళ్ళు ఇంకా ఇప్పుడు ఇళ్లలో చిన్న చిన్న పిల్లలు ఉన్నారు కదా, ఉమ్. హీరోలుగా రాబోతున్నారు. మ్మ్. వాళ్ళతో కూడా చేస్తారు మీరు. వాళ్ళతో కూడా చేస్తారు. ఇప్పుడు మోక్షజ్ఞ రాబోతున్నాడు కదా, అవును, బాలబాబు గారు ఆ, అవును. అతను ఆ అబ్బాయితో కూడా మీరు యాక్ట్ చేస్తారు. మంచి లాంచింగ్ అది, వెరీ గుడ్ లాంచింగ్. ట్రావెల్ అవుతారు. థ్యాంక్ యూ. దట్ వే అసలు ఇండస్ట్రీలో ఎవ్వరికి డౌట్ లేదండి, యువర్ ఏ లాంగ్ టైమ్ యాక్టర్ గా మీరు రికార్డ్ అవుతారు థ్యాంక్ యూ సార్. సినిమా ఇండస్ట్రీ. థ్యాంక్ యూ నాగేంద్ర గారు. దానిలో డౌటే లేదు అండి. థ్యాంక్ యూ. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. వన్స్ అగైన్ హిట్ ప్రేక్షకులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. థ్యాంక్ యూ రఘుబాబు. Watch and enjoy. This is a long biography of Raghubabu garu. మీరందరూ ఎంజాయ్ చేసి వాచ్ చేసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.